శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు పాస్టర్ అభినవ్ దర్శన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. ఓకే. సో మెయిన్గా మ్మ్. ఒక టాపిక్ నుంచి వెళ్ళిపో అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీ పర్సనల్ గురించి కూడా అడగవచ్చు అంటారా? నో ప్రాబ్లం, అడగచ్చా? అడగచ్చు. నో ప్రాబ్లం. థ్యాంక్స్ మీ పర్సనల్ గురించి అడిగేందుకు పర్మిషన్ ఇచ్చినందుకు. ఓకే. సో ఫస్ట్ మ్మ్. మీరు క్రిస్టియనా పాస్టరా? అదేంటి ఆ క్వశ్చనే రాంగ్. ఉన్నది చెప్తాను. క్రిస్టియనా పాస్టరా అంటే క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు, మ్మ్. పాస్టర్ అంటే పాస్టర్ అంటే బోధకుడు. బోధకుడు. అవును. పాస్టర్ క్రైస్తవుడు పాస్టర్ అవుతాడు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్రిస్టియన్ ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా మ్మ్. బోధకులు కాలేరు కదా. కాలేదు. ఇప్పుడు స్కూల్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ అవును. ఉంటారు. టీచర్ కూడా ఒకప్పుడు స్టూడెంటే. అవును. అలాగే పాస్టర్ కూడా క్రైస్తవం నుంచి బయటకు, క్రైస్తవం నుంచి పాస్టర్ అయినాడే క్రైస్తవుడే ఇప్పుడు ఓకే. కూడా. బట్ క్రైస్తవుడు మీరేంటి కాకుండా అంటున్నా? నేను పాస్టర్ని, పాస్టర్. క్రిస్టియన్ పాస్టర్. క్రిస్టియన్ ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే క్రిస్టియన్ అనగానే వెళ్ళి కూర్చోవడం అక్కడి వరకు అంటారు. But pastor- బిలీవర్, దాన్ని బిలీవర్ అంటారు, ఓకే విశ్వాసి అంటారు. ఓకే వెళ్ళి చర్చికి వెళ్ళి కూర్చొని వినే వాళ్ళని విశ్వాసులు అంటారు, ఓకే చెప్పే వాళ్ళని బోధకులు అంటారు, పాస్టర్ని బోధకుడు అంటారు, వినే వాళ్ళని విశ్వాసులు అంటారు. క్రైస్తవులు అంటే అందరు క్రైస్తవులు. అంటే మీరు ఇప్పుడు పాస్టర్ అంటారు మీరు. ఎస్, పాస్టర్. అంటే ఇప్పుడు పాస్టర్ అన్నప్పుడు మ్మ్. ఎవరైనా సరే మ్మ్. మామూలుగా వాదించడానికి అయితే వాళ్ళు రారు కదా. సో వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. అవును. బట్ మీరేంటి ప్రతిసారి ముందుకు వచ్చేసి ప్రతి దాంట్లో దూరుతూ ఉంటారు? పాస్టర్లు వాదించడానికి రారా? ఆ, అంటే ఏ విషయంలో వాదించడానికి? ఏ విషయంలో కూడా వాదించడానికి రారు. అంటే ఒక పోరాటానికి రారంటారా? ఆ పోరాటానికే కావచ్చు, ఆ, లేదంటే ప్రశ్నించటానికి. ప్రశ్నిస్తారు. ఆ. బట్ ఏంటంటే వాళ్ళు ప్రశ్నించి వాళ్ళ స్టెప్ వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మ్మ్. బట్ మీరు అలా కాదు. మ్మ్. నేను ఎప్పుడు జనాల్లో ఉండాలి, మ్మ్. జనాలకు కనిపించాలి, నా పేరు వినిపించాలి అన్నట్టుగా మ్మ్. ప్రతిసారి మీరు మ్మ్. మీడియా ముందుకు వస్తూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు జనాలకు కనిపించాలి, నా పేరు వినిపించాలని నా మోటో నాకు కాదు. ఓకే. నేను అన్యాయం జరిగిన దగ్గర చట్టపరంగా మ్మ్. మాకున్న హక్కుల్ని బట్టి నేను ప్రశ్నిస్తా. మ్మ్. ప్రశ్నించడం తప్పు కాదు, పోరాడటం కూడా తప్పేం కాదు, ఓకే. న్యాయం కోసం నిలబడటం కూడా తప్పేం కాదు. ఓకే. అది ఎక్స్టెండ్ వరకు వెళ్ళినా తప్పేం కాదు. ఓకే. ఎందుకంటే మనం ఎక్కడ చట్టాన్ని గౌరవించటం లేదు, ఎక్కడ అక్రమంగా మనం ప్రవర్తించడం లేదు. న్యాయం కోసం ఎంతవరకు నిలబడచ్చు. ఈవెన్ ఓకే. ఇట్ ఈస్ ఎ పాస్టర్. అది పాస్టర్ అయినా కూడా, క్రైస్తవుడైనా, విశ్వాస అయినా, ఎవరైనా అది మనుషుడి యొక్క హక్కు, మానవ హక్కు. అది ఓకే. తప్పేం కాదు. కానీ ఇప్పటి వరకు అయితే ఏ పాస్టర్ కూడా ఇలా మ్మ్. బయటకు వచ్చేసి మ్మ్. మా మతాన్ని ఈ విధంగా అంటున్నావు అని చెప్పేసి మ్మ్. ఎవరు అనరు. పాస్టర్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ మ్మ్. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు మంచి విషయాలు బోధిస్తూ మ్మ్. ముందుకెళ్తూనే ఉంటారు. మ్మ్. వాళ్ళని ఎవరు ఏమన్నా కానీ మ్మ్. లైక్ వాళ్ళని దేవుడు చూసుకుంటే అనే ఉద్దేశంతో వెళ్తుంటారు. బట్ మీరు అలా కాదు. మీరు ముందుకు వచ్చేసి ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతూ సో కొడతాం తిడతాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అది పాస్టర్ లక్షణం కాదు కదా అనేసి అంటారు. అంటే పాస్టర్ లక్షణం కానిది ఏంటంటే మేము చంపుతాం, మ్మ్. మేము నరుకుతాం, మేము కొడతాం మ్మ్. అంటే పాస్టర్ లక్షణం కాదు. ఓకే. అలా అంటే పాస్టర్ కాదు. మ్మ్. పాస్టర్ అలా మాట్లాడకూడదు. కానీ మాకు న్యాయం కావాలి, మ్మ్. మాకు అన్యాయం జరిగింది, మేము ఊరుకోము, ఓకే. మేము చట్టపరంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం, మ్మ్. ఇలా మాట్లాడచ్చు పాస్టర్. ఓకే. చంపుతాం, కొడతాం, నరుకుతాం అనేవి మాట్లాడకూడదు. నేను ఎప్పుడు అలాంటి విషయాలు నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. ఓకే. నా ఈ మూడు నెలలు, ఆ. దాదాపు 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలల నా పోరాటంలో కానీ, నా వాదనలో కానీ ఎక్కడ చంపుతాం, నరుకుతాం, పొడుస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అన్న ప్రస్తావనే లేదు. మ్మ్. ఎక్కడా మాట్లాడలేదు. లీగల్గా వెళ్తాం, ఓకే. కేసులు పెడతాం, యాక్షన్ తీసుకుంటాం, మౌనంగా అయితే ఉండం, మ్మ్. ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇదే మాట్లాడతాం తప్ప మేము వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఒకవేళ ఏ పాస్టర్ అయినా అలా మాట్లాడితే కూడా నేను ఖండిస్తా, ఖండించారా? సహకరించను, ఖండించారా? తప్పకుండా ఖండిస్తా. జాన్ బెన్నీలింగం గారు మాట్లాడినప్పుడు మీరు మ్మ్. స్పందించారా వాటి మీద? నేను డైరెక్ట్ కలిసినప్పుడు చెప్పాను అన్నకి, ఆ. అన్న మరీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్న, కొంచెం అంటే ఓకే తమ్ముడు అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా చెప్తాం, ఓకే. మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నోళ్ళైనా మన సరిసమానులైనా చెప్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు పాస్టర్ కదా, మ్మ్. 2 పెళ్ళిళ్ళు అనేది చేసుకోవచ్చా? మీరే అంటే చెప్తారు నేను కదా. ఒకటి చెప్తాను, నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడేది ఏంటంటే
ఆ, మనిషి అన్నవాడు రెండో పెళ్లి చేసుకోకూడదు. ఆ, అది పాస్టరా, యాక్టరా, అవును స్పోర్ట్స్ స్టారా కాదు. చేసుకోవాలని ఇంటెన్షన్ ఎవరికి ఉండకూడదు. అవును ఆ ఇంటెన్షన్ రాంగ్ ఇంటెన్షన్. అవును కాకపోతే ఇప్పుడు నేనేం చెప్తానంటే, మనము స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఏమని బయలుదేరుతాం? వెళ్ళొస్తాం. క్షేమంగా చేరాలని అవును. వెళ్తాం కదా. అవును ఇంటర్వ్యూకి వెళ్తాం జాబ్ కోసం, ఉద్యోగం రావాలని వెళ్తాం. అవును ఎగ్జామ్కి వెళ్తాం, పాస్ అవ్వాలని వెళ్తాం. అవును ఎవడు ఫెయిల్ అవ్వాలని, యాక్సిడెంట్ అవ్వాలని, ఉద్యోగం రాకూడదని నెగిటివ్ థింకింగ్తో ఎవడు వెళ్ళడు. అవును అలాగే ఒక మనిషికి నేను రెండో పెళ్లి చేసుకోవాలి అనే ఆశ ఉండకూడదు. అవును అది కరెక్ట్ కాదు. ఓకే కానీ అనుకోని పరిస్థితులు, కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఓకే మనకు మన చేయి దాటిపోయినప్పుడు పరిస్థితులు, Hmm. ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతే, ఓకే మన చేయి దాటిపోతే, ఆ పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు, Hmm. దాని వెనకాల ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఓకే బ్రేక్ అవ్వాలని ఎవడు పెళ్లి చేసుకోడు. అవును ఈ లైఫ్, మ్యారీడ్ లైఫ్ బ్రేకప్ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో ఎవరు చేసుకోరు. అవును దానికి పాస్టర్ అని ఇంకోరని మతం లేదు, కులం ఓకే లేదు దానికి. ఓకే ఒక మనిషి అనేవాడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవడు కూడా ఈ మ్యారేజ్ బ్రేక్ అవ్వాలనుకోడు. అవును నేను అంతే. ఆ, కానీ కొన్ని పరిస్థితుల వలన, కొన్ని కారణాలు ఓకే వలన మా మ్యారీడ్ లైఫ్ బ్రేక్ అయింది. ఓకే కొన్ని రీజన్స్ వలన. ఓకే అవి మా పెద్దవాళ్ళకి తెలుసు. ఓకే అయితే మరలా ప్యాచప్ అవడానికి చాలా ట్రై చేసాం. Hmm. దాదాపుగా 3 years ట్రై చేసాం. ఓకే ఈ 3 సంవత్సరాల ప్రయత్నంలో వాళ్ళకున్నటువంటి కొన్ని కారణాలు కావచ్చు, వాళ్ళు ప్యాచప్ అవడానికి ఇష్టపడలేదు, ఓకే మరలా కలవటానికి ఇష్టపడలేదు. Hmm. దాన్ని బట్టి ఎంగేజ్లో ఉన్నా, ఒంటరిగా ఉంటే లేనిపోని హెడేక్స్ వస్తాయి. బ్రోకప్ మ్యారేజ్ అవును కదా, అవును మ్యారేజ్ ఫెయిల్ అయింది కాబట్టి సింగిల్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఓకే నేను ఎక్కువ ట్రావెలింగ్లో ఉంటాను, సువార్తల్లో తిరుగుతుంటాను, Hmm. తోడు ఉండాలి అన్న ఆలోచనతో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే అంతే తప్ప నేను పుట్టుకతోనే రెండో పెళ్లి చేసుకోవాలని కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడే ఈ మ్యారేజ్ బ్రేకప్ అయిపోయి ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు. ఆ ఉండటం కూడా తప్పే. పరిస్థితులు అనుకూలించినప్పుడు చేసుకోవాల్సి వచ్చింది. ఓకే ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయిన తర్వాత డివోర్స్ తీసుకున్నాము. ఇప్పుడు వేరువేరుగా ఉన్నా కూడా బట్ కలుస్తున్నారంట కదా, ఎవరితో తను అప్పుడప్పుడు కలుస్తారనేసి కూడా. లేదు. బయట- నేనేమంటానంటే, ఒకవేళ ఇప్పుడు నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, Hmm. కాదని నేను చెప్పను, చేసుకున్నా, ఆ పరిస్థితులు వేరు. Hmm. అఫీషియల్గా డివోర్స్ తీసుకున్నాం, విడిపోయాం, చేసుకున్నాం. నేను ఇద్దరిని మెయింటైన్ చేయాల. ఓకే కానీ మరి నేను బయట చెప్తుంది ఏంటి అంటే ఉమ్, డివోర్స్ ఇచ్చేసారు, విడిపోయారు, ఉమ్. బట్ అయినా కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి. ఇప్పటి వరకు నేనైతే కలుస్తూ మాట్లాడుతున్నా నాకు తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. Hmm. 2-3 సార్లు ఫోన్లో మేము మాట్లాడుకున్నాం. Hmm. కలవాలి, తప్పదు, మాట్లాడతాం. ఎందుకు, నా బిడ్డలు ఉన్నారు కదా, ఓకే నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఓకే నా కూతురు నా గుండెల మీద పెరిగారు. తల్లిలా నేను పెంచాను నా బిడ్డల్ని. ఓకే నా బిడ్డలు నేను ఎలా వదులుకుంటాను? వాళ్ళు నా ప్రపంచం. పిల్లల కోసం నేను కలుస్తాను, ఓకే అంతే తప్ప ఇద్దరిని ఎడం వైపు ఒకరిని, కుడి వైపు ఒకరిని పెట్టుకొని మెయింటైన్ చేసే మైండ్ సెట్ నాది కాదు. ఓకే అలా చేయటం తప్పే. వాక్యానుసారం కూడా పరిత్యాగ పత్రం ఇచ్చి, అంటే డివోర్స్ తీసుకొని ఇంకో Yeah. వివాహం చేసుకోవచ్చు అని వాక్యం కూడా చెప్తుంది. ఓకే దట్స్ నాట్ రాంగ్. అంటే ఓన్లీ కేవలం మీ పిల్లల కోసమే మీరు తనని కలుస్తారంటారు, తనని కాదు, పిల్లల్ని. పిల్లల్ని వరకు. ఉమ్. అంటే తనని అసలు అని ఫోన్ కలవకూడదని నాకేం తన మీద శత్రుత్వం లేదు. తను Okay. చాలా మంచిది బేసికలీ. ఓకే తను మంచి మనసు, మంచి మదర్. అంత మంచి మదరు, అంత మంచి తన అన్నప్పుడు ఎందుకు అంటే విడిపోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం వచ్చిందంటే, యాజ్ ఎ ఫాదర్గా Hmm. సక్సెస్ఫుల్ ఫాదర్ నేను, Hmm. తను సక్సెస్ఫుల్ మదర్. ఓకే హ్యూమన్ బీయింగ్గా తను మంచిదే, నేను మంచిదే వ్యక్తిత్వంగా. ఓకే కానీ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని క్లాషెస్ వచ్చాయి మాకు, ఓకే ఉద్యోగరీత్యా, సేవరీత్యా. నేను సేవకుణ్ణి, Hmm. తను ఉద్యోగస్తురాలు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు చాలా దూరం ఎక్స్టెండ్కి వెళ్ళిపోయాయి, ఓకే మా చేయి దాటిపోయింది. అలాంటి టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నాకు తన మీద Okay. ఎప్పుడు గ్రడ్జ్ లేదు, తన మీద నాకు కోపము, ద్వేషం ఏమీ లేదు. Hmm. నా పిల్లలు, వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చేయకూడదు. అభినయ దర్శన్ పిల్లలంటే నా 2 కూతుర్ల పేరే చెప్పాలి. ఓకే ఇది అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితి. ఓకే నేను ఇంకొకరిని సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఎవరిని ప్రోత్సహించను, Hmm. అది రైట్ అని కూడా నేను చెప్పను. బట్ వస్తున్న వార్త ఏంటంటే
ఇట్లా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న పర్సన్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఆయన మీకు ఏం మంచి నేర్పిస్తాడు, ఏం మంచి చెప్తాడు, ఏం మంచి తెలియజేస్తాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తాను, హాస్పిటల్కి వెళ్తాను, మీరు వెళ్ళుంటారు ఎప్పుడైనా. ఓకే. సైట్ ఉంది, ఐ సైట్ ప్రాబ్లం వచ్చింది, కనిపించట్లేదు, విజన్ సరిగా లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కంటి నిపుణుల దగ్గరికి వెళ్తారు. ఓకే. ఆ డాక్టర్ అద్దాలు పెట్టుకున్నాడు అనుకోండి, నీకే అద్దాలు ఉన్నాయి, నువ్వు నాకేం ట్రీట్మెంట్ చేస్తావు అని వెనక్కి వచ్చేస్తామా? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, గుండె జబ్బు. అక్కడికి వెళ్ళాక అక్కడ స్టాఫ్ ఎవరో ఈయనకు కూడా గతంలో బైపాస్ చేశారండి డాక్టర్కి అంటే, ఈ డాక్టర్కే బైపాస్ అయినప్పుడు మాకేం చేస్తారు అని వెనక్కి వచ్చేస్తామా? వస్తామా? రామ్. ఎందుకు? అతనికి వైద్యం తెలుసు, అతనికి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి వైద్యం అనేది తెలుసు అతనికి. ఇప్పుడు నేనేమంటానంటే, పాస్టర్ అంటే నేను ఒక పాస్టర్ కానీ, ఒక పూజారి కానీ, ఎవరైనా కానీ, ఒక మతానికి పెద్దలుగా, గురువులుగా, బోధకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఎప్పుడు దేవుళ్ళగా ట్రీట్ చేయకూడదు. మేము కూడా మనుషులమే, మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి, కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, తొందరపాటు డెసిషన్స్ ఒక్కోసారి తీసుకోవాల్సి వస్తుంది, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మేము బోధకులమే తప్ప దేవుళ్ళం కాదు. కానీ విశ్వాసులకు చెప్పే స్థానంలో మేము ఉన్నాం కాబట్టి, చెప్పేవాడు వాళ్ళకంటే ఎక్కువ నీతిగా ఉండాలి కాబట్టి ఆ నీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను నిలబడి మైక్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తే తప్పు. మ్యారేజ్ విషయానికి వస్తే నేను ఒకటి చెప్తాను, 1 life 1 marriage, 1 wife 1 husband. నేను చెప్పేది ఇదే. నా లైఫ్లో జరిగింది ప్రమాదం, మీకు ఆ ప్రమాదం జరగాలని నేను కోరుకోను, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. నేను నాకు స్టంట్ వేశారు, నేను మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు మీరు స్టంట్ దగ్గరికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, హెల్త్ జాగ్రత్త అని చెప్తాను. అంతే, వీడే స్టంట్ వేసుకున్నాడు మనకేం చెప్తాడు, వీడే సెకండ్ మ్యారేజ్ చేసుకుని వీడు మనకేం చెప్తాడు అంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చేసుకోండి నేను ఎప్పుడు చెప్పను. మరి ఇంకెలా అంటారు? అలాగా కరెక్ట్ కాదు కదా. సో ఇంకొక విషయం, మీరు ఒక 2-3 ఇంటర్వ్యూలలో ఒక మాట ఏమన్నారంటే, ఈ కాడ నుంచి ఇప్పటి నుంచి నేను డెబ్యూట్లకు వెళ్ళాను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మా స్టూడియోలో కూడా అన్నారు, నా ముందు కూడా అన్నారు. బట్ మరి మీరు మళ్ళీ డెబ్యూట్లకు ఎందుకు పార్టిసిపేట్ అయ్యారు? డిబేట్ కి నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. డిబేట్ కా? అవును, రీసెంట్ గానే డిబేట్ కి నేను 2-3 ఛానల్లో పార్టిసిపేట్ అయ్యారు. మల్లెపూలు. ఓ మల్లెపూలు గురించా? అది నేను డిబేట్కి వెళ్ళను అన్నానంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, మతపరమైన దేవీ దేవతల గురించినటువంటి విషయాలు, సెన్సిటివ్ విషయాల కోసం నేను మాట్లాడను. ఎందుకంటే చాలా మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మల్లెపూల వివాదం ఏంటంటే, అది ఒకరి మీద వేసిన నింద, ఆ నిందని తొలగించటానికి నేను వెళ్ళా. డిబేటే, కానీ మతపరమైంది కాదు కదా, దేవి దేవతల సంభాషణ అక్కడ ఉండదు. అలా రాలేదంటారా? దేవి దేవతల గురించి సంభాషణ వచ్చింది, వాళ్ళు బైబిల్ అన్నారు, నేను మీ గ్రంథాల్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేను అనాల్సి వచ్చింది. చెప్తున్నాను కదా, ఏది జరగాలనుకో ఆ పరిస్థితులు, ఆ ఆవేశాలు, కోపావేశాలు అలా నెట్టేస్తాయి ముందుకి. బట్ మీరు చెప్పిన మాట కాడే అక్కడే ఆగిపోతే ఇక్కడ వరకు ఎలా పోవు కదా. అంటే ఇప్పుడు ఒకటండి, మన ఇల్లు, మన కుటుంబం అనుకున్నప్పుడు, మన నాన్న మీద, మన అమ్మ మీద, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద నింద పడినప్పుడు ఆ నింద పోవటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి. క్రైస్తవ సమాజం, క్రిస్టియన్ కమ్యూనిటీ, నా ఇల్లు అని ఎవరనుకున్నా, నేనే కాదు ఎవరు అనుకున్నా వాళ్ళు బయటకు వస్తారు, బయటికి వచ్చి మాట్లాడతారు, అది క్లియర్ చేస్తారు, సార్ట్ అవుట్ చేస్తారు, చెయ్యాలి, ఆ బాధ్యత ఉంటది. ఇది నా ఫ్యామిలీ, ఒక శాలిం రాజ్ గారు కానీ, ఒక జాన్ వెస్లీ గారు కానీ, ఎవరైనా హూ ఎవర్ ఇట్ ఈస్, నా కుటుంబం ఇది, క్రిస్టియన్ సమాజం నా కుటుంబం ఇది అనుకున్నవాడు బయటికి రావాలి, మాట్లాడాలి, తప్పదు. కానీ గుంపులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, బయట నుంచి కూడా స్పందించవచ్చు కదా. అదే అంటున్నా, బయట నుంచి నేను స్పందించాను. అయితే నాకు ఆ ఛానల్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను ఎవరెవరు వస్తున్నారండి అన్నప్పుడు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, జూమ్ కాల్లో కూడా 2 పాస్టర్స్ తీసుకుంటాము, అటువైపు ఒక మోటివేషనల్ స్పీకర్ ఎవరో, ఒక ఆవిడ పేరు మర్చిపోయింది, ఆవిడ, ఇంకొకరు ఎవరు వస్తున్నారు అంటే, మతానికి సంబంధించినది అయితే నేను రానండి చెప్పాను, స్పష్టంగా చెప్పాను. కేవలం మల్లెపూల వివాదం మీద అయితేనే నేను వచ్చి మాట్లాడతాను, క్లారిటీ ఇస్తాను, మతపరమైన విషయాలు నేను రాను మీకు చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం అండి, ఇది కేవలం ఈ ఇష్యూ మీదనే నడుస్తుంది అని చెప్పారు. ఆ మాట మీద నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట ఆర్గ్యుమెంట్ పెరుగుతున్న కొద్దీ ఈ ఇష్యూలు వచ్చాయి.
ఆ ఇష్యూస్ అన్ని బయటకు వచ్చాయి మళ్ళీ. ఓకే. బట్ మీరు దాంట్లో డిబేట్లో పార్టిసిపేట్ అయ్యే బదులు ఇండివిజువల్గా నన్ను తీసుకోండి, ఎవరిని తీసుకోకుండా ఆ పాయింట్ ఆఫ్ మీద నన్ను క్వశ్చన్ అయ్యండి, నేను చెప్తాను అని చెప్పేసి మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా. దాంట్లో ఆ విధంగా ఎందుకు అంటే అదే అంటే గుంపులోకి వెళ్ళకుండా ఇండివిజువల్గానే ఉండి మన ఇద్దరమే కూర్చుందాము, జూమ్ అయితే జూము, ఫేస్ టు ఫేస్ అయితే మన ఇద్దరం కూర్చొని దాని మీద మాట్లాడుకుందాము, డిస్కస్ చేద్దామంటే ఓకే. బట్ ఈ డిబేట్లో అంటే నేను రాలేను అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు అంటున్నా. అంటే గుంపులోకి ఎందుకు వెళ్ళారు? చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఇష్యూ మీద ఆ పర్టికులర్ వేడివేడిగా ఇష్యూ ఉన్నప్పుడు అది సార్ట్ అవుట్ చేయడానికి ఎన్ని వేసి ఉంటే అన్ని వేసులు వెళ్తాం మనం. ఆ వేలో వెళ్ళకూడదు అని నాకేం లేదు. నేను మతపరమైన డిబేట్లోకి వెళ్ళకూడదు అనే కండిషనే తప్ప ఇక వేరే ఏ డిబేట్కైనా నేను వెళ్తా. దాంట్లో మతపరమైన దాని గురించి కూడా కొన్ని వచ్చింది, అదే రాకుండా ఉండాల్సింది వచ్చింది. మన చేయి దాటిపోయినప్పుడు మనం ఏం చేయలేం. దాన్ని కూడా మరలా ప్రొలాంగ్ చేయలేదు ఆ టాపిక్, అక్కడతో కట్ చేసాం. మరలా ఇదే కొనసాగించాం, మల్లెపూల విషయం మీదనే మాట్లాడాం, కంటిన్యూ చేసాం. మరి ఆ డిబేట్లో ఇంకొక వార్డు కూడా వచ్చింది. ఇప్పుడు బైబిల్లో స్త్రీలను గౌరవించకూడదు అని చెప్పేసి వేరే వాళ్ళు అన్నారు. ఎదుటి వాళ్ళు అంటే అందులో ఉంది నేను చూపించాలంటే మళ్ళీ పురాణాలు వెనక్కి ఎందుకు లేని అని చెప్పేసి మీరు అన్నారు. అంటే నిజంగానే బైబిల్లో స్త్రీలను గౌరవించకూడదని ఉందా? ఒకటి చెప్పాలంటే సింపుల్గా నాకు తెలిసి కొన్ని లక్షల గ్రంథాలయాల్లో కొన్ని కోట్ల పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత ఇకే గ్రంథం లేదని చెప్తా. అంటే గౌరవించారా, అగౌరవపరిచారా? చెప్తున్నాను, ప్రాధాన్యత, గౌరవం, ఆ విలువ ఇంకా ఏ పుస్తకంలో లేదు. యాజ్ ఐ నో ఎక్కడ లేదు, ఇక ఎక్కడ లేదు లేదు. ఒక్క బైబిల్లోనే అంత అంటే ఉండొచ్చేమో ఈ స్థాయిలో. ఒక భర్తకి బైబిల్ ఏం చెప్పిందంటే, భర్తలారా భార్యల్ని ప్రేమించండి ఒక చోట, మీ భార్యల్ని నిష్ఠూర పెట్టద్దు అని ఒక చోట, మీ భార్యల్ని సన్మానించండి అని ఒక చోట. ఇలా చాలా సందర్భాల్లో స్త్రీకి ఒక గౌరవాన్ని ఇవ్వాలి. మీరు భర్తలైనా సరే భార్యని పని మనిషిలాగా, కాలి కింద చెప్పులాగా, బానిసలాగా ట్రీట్ చేయొద్దు. మీలో సగభాగం అన్న విలువని, గౌరవాన్ని మీరు ఇవ్వాలి అని బైబిల్ చెప్తూ వచ్చింది. వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడతారు. బైబిల్లో స్త్రీకి విలువ లేదు, ప్రాధాన్యత లేదు. బైబిల్లో ఉన్నటువంటి గౌరవం స్త్రీకి ఇంకెక్కడా లేదు. మరి మీరు దాన్ని ఒప్పుకున్నారు కదా, ఆయన చెప్పిన మాటనే ఒప్పుకున్నారు కదా. యాక్సెప్ట్ చేయలేదు, చేశారు. చేశారు. నేనేమన్నానంటే, మీ గ్రంథాల్లో స్త్రీకి విలువ లేదు, సతీ సహగమనం అనేది బైబిల్లోది కాదమ్మా, మీ సనాతన ధర్మంలో ఉన్నది అది. అది మా క్రైస్తవుడు పోరాడితే అది తొలగిపోయింది. లేదంటే సనాతన ధర్మంలో ఉన్నట్టుగా స్త్రీని, భర్త చనిపోయినప్పుడు స్త్రీని కూడా చితిమి తగలబెట్టాలంటే ఈ రోజుకి మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉండేవాళ్ళు కాదు అని నేను వాదించాను తప్ప నేను యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేశారు. లేదు లేదు. ఆయన ఏమన్నారంటే క్లియర్ గా చూపించమంటారా అని చెప్పేసి, అంటే మళ్ళా గడిచిపోయినది ఎందుకులే అని చెప్పేసి మీరు అక్కడితో ఆపేశారు. అంటే అన్నాడు, యాంకర్ అన్నాడు. లేదు, మీరే అన్నారు. నేను దాన్ని 1కి 10 సార్లు చూసాను. మీరేనా ఏంటి అని చెప్పేసి క్లియర్ గా చూస్తే మీరు లేదండి, నేను అది బై మిస్టేక్ వచ్చుండొచ్చాము. అది ఇప్పుడు అది ఛానల్, ఇది ఛానల్, అది పబ్లిక్ లోకి వెళ్తుంది, ఇది కూడా వెళ్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఒప్పుకుంటే ఇక్కడ ఒప్పుకోవాలి కదా, మరి నేను యాక్సెప్ట్ చేయను. యాక్సెప్ట్ చేయడానికి లేదు కదా. దాని మీద కూడా చాలా మంది మాట్లాడారు, ఈయన పాస్టర్ ఏంటి, సో బైబిల్ ఏమన్నా చదివారా, అందుకే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అదే, మీరు పాస్టరా లేకుంటే క్రిస్టియనా అని అడిగింది దానికోసం, ఈ పాయింట్ కోసం. కానీ మీరు అక్కడ ఏమన్నారంటే ఒప్పేసుకున్నట్టుగా మాట్లాడుకున్నారు. లేదు లేదు లేదు, అక్కడ యాంకర్ ఏం చేశారంటే, ఎవరైతే మమ్మల్ని కూర్చోబెట్టారో ఆయన ఈ వాదనని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సార్ ఇది ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది సార్, టాపిక్ అంటుంటే ఓకే అని ఉంటాను నేను, అంతే తప్ప నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను, సమస్య లేదు, యాక్సెప్ట్ చేయను. మరి అది ఎలా కట్ చేశారు నాకు తెలియదు, నేనైతే చూడలేదు ఇప్పుడు వరకు, అలాగా ఆ లింక్ కూడా నాకేం రాలే. సో సరే, ఇప్పుడు అలా అన్నారు, చూసి వీడియో చూసి కూడా అడిగారు. సో అలా అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు బైబిల్ గురించి? అంటే మీరు అక్కడ మీరు ఒప్పేసుకున్నారు అని చెప్పేసి కొందరు అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సమస్య లేదు, ఒప్పుకోలేదు కాదు కదా. నా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టినా, పీక మీద కత్తి పెట్టినా ఒప్పుకోను, ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా బైబిల్ స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం, విలువ నెక్స్ట్ లెవెల్. ఏ గ్రంథంలో లేదు అంత విలువ. అలాంటిది నేనే యాక్సెప్ట్ చేస్తాను. ఆయన ఎవరు అలా చెప్పాడని యాక్సెప్ట్ చేయను, సమస్య లేదు అసలు. సో ఇప్పుడు ఇంకొకటి, మీరు 2-3 ఇంటర్వ్యూలో డిబేట్లోకి వెళ్ళాలని చెప్పేసి అన్నారు కదా,
ఆ మాట మీద ఉండకుండా మాట తప్పాడు అంటే అభినవ్ దర్శన్ ఇంతే, ఉమ్, చెప్పిన మాట మీద ఉండడు, ఉమ్, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఉమ్. అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతాడు, ఉమ్, ఆయనకి డబ్బులు కావాలి కాబట్టి మాట్లాడతారు ఉమ్. అనేసి అంటూ ఉంటారు. మరి దానికి ఇప్పుడు ఏమంటారు? ప్రతి దానికి తప్పు పట్టాలి అంటే తప్పు పట్టచ్చండి. ఓకే. తింటాన్ని తప్పు పట్టచ్చు, మన బట్టలని తప్పు పట్టచ్చు, ఉమ్. మాటను తప్పు పట్టచ్చు. వాడి కోణమే, వాడి దృష్టే తప్పు పట్టాలన్నప్పుడు వాడు ఇంకా మనం దేవుళ్ళ ఉన్నా తప్పు పడతాడు. ఇక ఉమ్. ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటది, ఏ సందర్భంలో చెప్పానది, మతపరమైన డిబేట్లు వద్దని కానీ చెప్పాను. నార్మల్గా మీరు డెబిట్లోకి వెళ్ళినప్పుడే కదా దాంట్లో వేరే వేరే రిలీజన్ నుంచి వస్తున్నప్పుడు పక్కగా మతం గురించి వస్తాయి కదా, అక్కడే టాపిక్ వరకు నేను క్లోజ్ అవ్వదు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే చెప్పాను క్లియర్ గా, ఉమ్. మతపరమైంది రాదు అంటే వెళ్ళా. ఉమ్. వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ వాళ్ళు రైజ్ చేశారు, నేను రైజ్ చేయాల. ఉమ్. అటువైపు నుంచి ఆపోజిట్ పర్సన్ నుంచి వచ్చింది కాబట్టి దానికి నేను సమాధానం చెప్పాలి కూడా చెప్పా. ఉమ్. అది వాళ్ళకు కామన్ సెన్స్ లేదు, ఓకే. నాకు కామన్ సెన్స్ ఉంది. నేను చాలా క్లియర్ గా ఉన్నా. నేను ఎప్పుడు ఎవరి దేవుళ్ళ దేవతల గురించి ఓకే. మాట్లాడిన హిస్టరీ కూడా నాకు లేదు. ఉమ్. ఎవరి దేవీ దేవతల జోలికి నేను వెళ్ళను. ఓకే. ఆ రోజు కూడా వెళ్ళా, వాళ్ళు మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది, అంతే తప్ప ఓకే. నేను డిబేట్కి వెళ్ళను. వెళ్తా, డిబేట్లోకి వెళ్తా. ఆ. ఏ డిబేట్లోకి వెళ్తాను, ఇట్లా మా పాస్టర్ ఎవరన్నా ఏదన్నా అంటే, ఉమ్. ఏదైనా బ్లేమ్ చేస్తే, అలాంటి వాటికి కూడా ఇండివిజువల్ గా ఏ ఛానల్ అయితే పిలుస్తున్నారో డిబేట్ లో పార్టిసిపేట్ అవ్వమని ఎవరైతే అంటున్నారో వాళ్ళు కాల్ చేసినప్పుడు డిబేట్ లో పార్టిసిపేట్ అవ్వను, సో ఇండివిజువల్ గా కూర్చుందాము, కెమెరా ముందు కూర్చుందాం, మాట్లాడదామంటే దానికి యాక్సెప్ట్ చేస్తా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు నేను అనేసి ఎందుకు అంటున్నారు. డిబేట్కి వెళ్ళను, ఎందుకు అనాలి నేను? ఏది? అది తప్పేం మీరే కాదు అన్నారు కదా కదా. మరి, అది మతపరమైన డిబేట్లోకి వెళ్ళను. ఇప్పుడు నార్మల్ డిబేట్ లో కూర్చుంటే కూడా పక్కా టాపిక్ వస్తుంది కదా. వస్తుంది, ఎవరు లేవనెత్తుతారో వాళ్ళ మిస్టేక్, అది నా మిస్టేక్ కాదు కదా. మీరు అలా కనిపించారు కాబట్టి కదా, ఒకటి చెప్తాను, మీరు అలా కనిపిస్తున్నాయి కదా పాయింట్లు వేసి. బైక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద. ఓకే. మన ఏరోప్లేన్ క్రాష్ అయింది, ఉమ్. ఫ్లైట్ ఎక్కడ మానేస్తామా? లేదు. యాక్సిడెంట్ అవుతుందని లేదు. బైక్ లో వెళ్ళటం మానేస్తాం, యాక్సిడెంట్ లేదు. అవుతుంది. ఎదుటోడు వచ్చి కుదితే మనం ఏం చేస్తాం దానికి? అవును. ఇప్పుడు నేను డిబేట్కి వెళ్ళినప్పుడు అది మతపరమైంది కాదని చెప్తే నేను వెళ్ళాను. ఓకే. అరే యాక్సిడెంట్ కాదరా నీకు అని చెప్తే వెళ్ళా. ఓకే. ఎదుటోడు వచ్చి కుదితే నేనేం చేయను దానికి? నేను డిఫెన్స్ చేసుకున్నా. ఓకే. అది నా తప్పు కాదు, నేను చాలా క్లియర్గా ఉన్నా. డిబేట్స్ ఆ రోజు వద్దన్నా ఈ రోజు వద్దంట, ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తా. కానీ మీకైతే ఐడియా ఉంటది కదా పక్కనే డిబేట్ లో పార్టిసిపేట్ అవుతున్నా, నేను నేను అసలు రేజ్ చేయకున్నా సరే అవతల పర్సన్ ఎవరైనా అంటే ఒకరు రేజ్ చేస్తారు అని చెప్పేసి మీకు తెలుసది కదా, మీ కాన్షియస్ ఎంత ఇప్పుడు కొంత తెలిసింది, చెప్తుంది ఇప్పుడు కదా. తెలిసింది. ఆ. అయితే నేను ఏమంటున్నానంటే అవతల వాడికి జ్ఞానం లేనప్పుడు నేనేం చేయలేను. ఉమ్. అది అవతల వాడి సంస్కారహీనత. అది ఓకే. సంస్కారం లేదు కాబట్టి ఉమ్. మనం వచ్చింది ఏ టాపిక్ మాట్లాడడానికి, ఉమ్. మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నాం అని ఇంకిత జ్ఞానం అవతల వాడికి ఉండాలి. ఓకే. అవతల వాడికి లేనప్పుడు నేనేం చేస్తాను? నేను డిఫెన్స్ చేసుకుంటా ఖచ్చితంగా. ఓకే. నన్ను కొట్టనంత వరకు ఓకే, నన్ను కొడితే నేను కూడా తిరిగి కొట్టను, అవును. డిఫెన్స్ చేసుకుంటా. ఓకే. అదే చేశాను నేను అక్కడ. నేను మరలా చెప్తున్నా, పాస్టర్స్ అయినా ఎవరికైనా ఉమ్. మతపరమైన డిబేట్లకు వెళ్ళొద్దు. ఓకే. నేను వెళ్ళను, మీరు వెళ్ళొద్దు. కొట్టుకోవాల్సిన పనిలా. ఎవడు దేవుడు వాడికి గొప్ప, ఓకే. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, అవును. ఎవరి గ్రంథం వాళ్ళకు గొప్ప. అవును. మనం పోయి వాళ్ళని తప్పుపట్టాల్సిన పనే లేదు. వాళ్ళ చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ దేవుడి పేరే విన్నారు, ఆ గ్రంథాన్నే చదివారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు, అవును. ఆ ఆచారంలోనే ఉన్నారు. అవును. మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటాను నేను. ఆ సంస్కారం నాకు ఎప్పుడూ ఉంది. కానీ మీకైతే ఒక ముందే అవగాహన అయితే ఉంటది కదా, అంటే లేదు లేదు లేదు. అస్సలు లేదు. ఇప్పుడు వచ్చింది అవగాహన. ఇప్పుడు నెక్స్ట్ ఈ మల్లెపూల వివాదం పైన ఇంకో డిబేట్ చేస్తే కూడా నేను వెళ్తా, ఉమ్. కానీ చాలా క్లియర్గా చెప్తా, ఎదుటివాడు కూడా దీని మీదే తప్ప మతపరమైన విషయాలు మాట్లాడకూడదండి. మాట్లాడితే ఆన్ స్పాట్ నేను బయటకు వచ్చేస్తా అని చెప్తా. ఆ కండిషన్ పెట్టి వెళ్తా. అంటే మొత్తానికి అయితే డిబేట్ లోనే వెళ్తా పార్టిసిపేట్ అవుతారు. వెళ్తాను. అంటే మీరు అన్న మాట మీద ఉండట్లేదు, ఎందుకు? జనాలు బయట అదే చెప్తున్నా. అంటున్నట్టుగానే మీరు ఒకటి ఉండట్లేదు. ఇప్పుడు జనాలకు క్లారిటీ లేకపోతే నేనేం చేయలేను. నేను మీరే కదా వెరీ క్లియర్లీ మతపరమైన డిబేట్లకు వెళ్ళను, ఉమ్. వెళ్ళకూడదు, అది మంచిది. దీని మీద నేను స్టాండ్ తీసుకొని ఉన్నా. మల్లెపూల గురించి, ప్రవీణ్ పగడాల గారి గురించి, ఇంకొకరి గురించి వస్తే మాత్రం వెళ్తా. అది వేరు, ఇది వేరు. అది వ్యక్తి, ఓకే. ఇది దేవుడు, ఇది మతం, ఇది గ్రంథం, ఇది ఒక జనాభా. కానీ మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడానికి అంటే సింగిల్ గా కూర్చొని కూడా ఉంటది కదా, ఆ విధంగా అది కూడా చేశాను. ఆ విధంగా చేసుకోవచ్చు కదా. ఈ విధంగా మన ఒక పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, అవును. నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అవును. చేశాను. అంటే అట్లాంటిది చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు దాంట్లో పార్టిసిపేట్ నేను అయ్యి ఒకటి చెప్తున్నాను. దెబ్బలు తగిలించుకొని వేరే వాళ్ళకి దెబ్బలు తగిలేలా గాయపరిచేలా అనిపించి బయటికి రావడం ఎందుకు అని నేను నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే షాలేం రాజు గారి మీద వేసిన నింద ఉమ్. క్లియర్ అవ్వాలి ఫస్ట్. ఇది ఓకే.
దీనికి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ నేను ట్రై చేస్తా. ఉమ్, పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇస్తా, ఉమ్, డిబేట్కి వెళ్ళాలంటే వెళ్తా, ఉమ్, 100 మందికి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడతా, ఉమ్, స్టేషన్లో కేసు పెట్టాలంటే పెడతా, లీగల్గా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటా. ఉమ్, ఆయన మీద పడ్డ నింద క్లియర్ అవ్వటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు నేను వాడుకుంటా. ఉమ్, అంతే తప్ప ఇలా వెళ్ళను అలా వెళ్ళను అని నేను అన్ను. ఓకే. ఎందుకనాలి? నేను అన్ను. నాకు అదొక వే, ఎందుకు వాడుకోకూడదు? అదొక ఆపర్చునిటీ, ఎందుకు వాడుకోకూడదు? మొత్తానికైతే ఒక దేవుళ్ళ పరంగా కాకుండా సరే పర్సన్ పరంగా ఎక్కడ వేరే ఖచ్చితంగా. వెళ్తే వెళ్తా అంటారు. వెళ్తా. మరి దాంట్లో కనుక ఈ వాట్స్ వస్తే మాత్రం బయటకు వచ్చేస్తా అంటున్నారు. ఇప్పటి నుంచి ఆ, మతపరమైనది ఎవరైనా ఇలాంటి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ మతపరమైనవి తీస్తే ఆన్ స్పాట్ నేను బయటకు వచ్చేస్తాను. మరి నో ఆర్గ్యుమెంట్. ఆ టైంలో అంటారు అంటే సమాధానం చెప్పలేక బయటికి వెళ్ళిపోయినా అన్నివ్వండి, అనేసి అంటే అన్నివ్వండి, నో ప్రాబ్లం, అప్పుడు మిమ్మల్ని మళ్ళీ క్రిస్టియన్ అని చెప్పేసి అన్నివ్వండి. ఆ విధంగా మెన్షన్ చేస్తారు, నో ప్రాబ్లం, పాస్టర్ అని మెన్షన్ చేస్తారు. నో ప్రాబ్లం. నా ఎథిక్స్ నావే, మీ ఎథిక్స్. నా బట్ నియమాలు. అక్కడ పాస్టర్లు క్రిస్టియన్స్ అందరు కూడా మళ్ళీ తక్కువ అయిపోతారు కదా మీ వల్ల. ఎందుకు అవుతారు? అంటే ఈ సమాధానం చెప్పలేక బయటకు నేను చెప్తాను అక్కడ. ఆ. నేను క్లియర్ గా చెప్పి వచ్చాను, ఉమ్, మతపరమైన వాటి గురించి నేను మాట్లాడి మీరు మాట్లాడదు, ఉమ్, కానీ మీరు బార్డర్ క్రాస్ చేశారు. ఉమ్, ఇంత సంస్కారం లేకుండా మీరు మాట్లాడితే నేను మాట్లాడను అని వచ్చేస్తాను బయటికి. నేను క్లారిటీ ఇచ్చేస్తాను బయటికి, దాంతో అక్కడ ఆ చాప్టర్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తాను. అసలు యాక్చువల్లీ మీరు ఛానల్ దేనికోసం స్టార్ట్ చేశారు మీకు గుర్తుందా? ఉమ్. ఇప్పుడు దేనికోసం రన్ చేస్తున్నారు మీకు ఐడియా వచ్చిందా? ఛానల్ నేను దేనికోసం స్టార్ట్ చేశానంటే క్రైస్తవుల మీద ఉన్నటువంటి అపార్థాన్ని తొలగించడానికి స్టార్ట్ చేశాను. ఉమ్, అదే ఆ మోటోతో రన్ చేస్తున్నాను. లేదు, నేను ఫస్ట్ నుంచి చూసాను. ఉమ్, సో అంటే ఒక మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఉమ్, బట్ ఇప్పుడు వచ్చేసరికి డిఫరెంట్, అంటే టార్గెట్ చేసినట్టే ఉంది పర్సన్స్ని ఉమ్, టార్గెట్ చేస్తూ ఉమ్. వాళ్ళని నిందించడం కోసమే ఛానల్ రన్ చేస్తున్నాను అన్నట్టుగా లేదు లేదు బయట కూడా వినిపిస్తుంది. అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు- లేటెస్ట్ ఇప్పుడు కొన్ని 6 months బ్యాక్ నుంచి చూస్తూ ఉంటే అదే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఒకటే- పాస్టర్ ప్రవీణ్ గారు ఎప్పుడైతే మరణించారో అప్పటి నుంచి చూస్తే ఇవే కనిపిస్తూ ఉంది. ఒకటండి, నేను అదే చెప్పాను కదా, ఎదుటివాడు నా మీద రాయి వేయనంత వరకు నేను సైలెంట్గానే ఉంటాను. ఉమ్, రాయి వేస్తే డిఫెన్స్ చేసుకోకుండా ఉండే అసమర్థుడిని అయితే నేను కాదు. ఓకే, నాకంటూ ఒక ఛానల్ ఉంది కాబట్టి నా ఛానల్ ద్వారా నేను కౌంటర్ అయితే ఇస్తా. ఓకే, నా ఛానల్ క్రైస్తవుల మీద ఉన్న అపార్థాన్ని తొలగించటమే కదా అని రాళ్ళు వేసే వాడిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళేంత అమాయకుని నేను కాదు. అంటే వాళ్ళ మీద వాళ్ళ టార్గెట్ చేసి ఎవరైతే మా మీద ఆ, మా క్రిస్టియన్ కమ్యూనిటీ మీద రాయి వేస్తారో ఖచ్చితంగా వాళ్ళని కౌంటర్ చేస్తాను. దానికోసం మీరు ఛానల్ స్టార్ట్ చేశారు. దానికోసం ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం నేను కౌంటర్ ఇస్తా. నా ఛానల్ ఇంటెన్షన్ అది కాదు. ఆ, కాకపోయినప్పటికీ కూడా వాడు ఎదుటోడు క్రైస్తవ సమాజం మీద పడి ఏడుస్తున్నప్పుడు ఉమ్. ఖచ్చితంగా మనకి కౌంటర్ చేయాల్సిన బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ. అది. సో అంటే ఇప్పుడు ఛానల్ వచ్చేసి స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి క్రిస్టియన్ మీద ఎవరైతే బ్లేమ్ చేస్తురో, ఎవరైతే మాట్లాడుతురో, సో దాళ్ళకు స్పందించడానికి కోసం ఈ ఛానల్. పక్కన పెట్టి కాదు, ఆ. నో ఛాన్స్. అదే ఉమ్, ఇది కూడా ఒక భాగం. ఓకే, ఎవరు రాళ్ళు విసరకుంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, రాయి విసిరితే మాత్రం ఎందుకు విసిరావు అని అయితే అడుగుతా. ఓకే. నేను విసరను, ఎందుకు విసిరావు అన్న ప్రశ్న అయితే వేస్తా. సో ఇంకోటి, మీరు పాస్టర్ గారు ప్రవీణ్ పాస్టర్ గారు తాగంగా మీరు చూసారా, లేకుంటే ఆయనతో మీరు ఎప్పుడైనా కలిసి తాగారా? 3 విషయాలు చెప్తా. చెప్పండి. ప్రవీణ్ పగడాల గారితో కలిసి తాగింది లేదు, ఉమ్, ఆయన తాగుతుంటే చూసింది లేదు, ఉమ్, ఆయనకు నేను ఏ రోజు కొనిపెట్టింది లేదు. ఉమ్, ఇవన్నీ ఊహాగానాల్లో తిరిగినటువంటి వార్తలు అంటారే, ఉమ్, అలా వార్తలు మోగుతూ మేము కూడా మెయిన్ లైన్లో ఫ్రంట్ లైన్లో ఉన్నాం కాబట్టి 100 మందిలో ఒక 50 మంది తాగడు అని చెప్పిన వాళ్ళు, ఇంకో 50 మంది తాగుతాడు అని చెప్పిన వాళ్ళు. నేను 50 మంది చెప్పింది అవునా అనాల్సి వచ్చేది, ఓకే, ఈ 50 మంది చెప్పింది అవునా అనాల్సి వచ్చేది. ఎందుకంటే నాకు పర్సనల్ రిలేషన్షిప్ ఆయనతో లేదు, ఎప్పుడు కూడా, ఆ, ఎప్పుడు నేను ఆయన కలిసింది లేదు. ఓకే, కాబట్టి వీళ్ళు చెప్పింది అవునా, ఎందుకంటే ఈ 50 మంది ఆయనకు సన్నిహితులే, ఉమ్, ఈ 50 మంది సన్నిహితులే. ఓకే. ఇప్పుడు నేను ఎవరిని ఓకే అనాలి, ఎవరిని నాట్ ఓకే అనాలి, ఎవరికి ఎస్ చెప్పాలి, ఎవరికి నో చెప్పాలి? మీరు దాంట్లో మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎటు వెళ్ళాలి. అదే ఉమ్, ఇద్దరు సన్నిహితులే, ఉమ్, నేను ఏ హితుణ్ణి కాదు, ఓకే, నేను ఒక క్రైస్తవుణ్ణి. ఉమ్, అయితే ఈ పోరాటంలో నేనున్నప్పుడు నేను ఒక ఆలోచన చేశా, నా పోరాటం ఏంటి? ఉమ్, ఆయన తాగుతారనా తాగరనా? నా పోరాటం అది కాదు కదా. నా పోరాటం ఏంటి? చంపే- ఫుటేజ్ లో ఆయన కాదు, ఆ,
ఆయన ఆ రోజు తాగి బండి నడిపిన వ్యక్తి ఆయన కాదు. ఓకే. ఒక మనిషి ఒక తాగుబోతాడైనా అలా తాగుడు. ఉమ్, ఆయన చంపబడ్డాడు క్రూయల్ గా. ఓకే. ప్రీ ప్లాన్డ్ బ్రూటల్ మర్డర్. ఆయన ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఉమ్, ఇది నా స్టాండ్ కదా. నా ఫోకస్ దాని మీద. ఉమ్. తాగుతారా లేదా అన్నది వాళ్ళు ఆ సన్నిహితులు చూసుకుంటారు. నాకు అవసరం లేదు పనిది. కానీ మీరు మరి తాగారు నాకు కూడా తెలుసు అని చెప్పేసి ఏ విధంగా నాకు కూడా తెలుసు. ఏం తెలుసు? తాగుతారు 50 మంది చెప్పింది తెలుసు. ఆ విధంగా మీరు రాలే కదా మరి అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు ఏమంటారంటే ఫోన్ కాల్ మీరు విన్నదంతా కూడా ఫోన్ సంభాషణ. ఉమ్, ఇప్పుడు మీరు కూడా ఫ్యామిలీలో 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. అవును. సమాజంలోకి వచ్చాక ఒక రకంగా మాట్లాడతారు. అవును. ఫోన్లో మాట్లాడే వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతారు. అవును. అంటే ప్రతి మనిషికి ప్రైవసీ ఉంటుంది, అవును. ఓపెన్ లైఫ్ ఉంటుంది, క్లోజ్డ్ లైఫ్ ఉంటుంది. ఓపెన్ టాక్ ఉంటుంది, పర్సనల్ టాక్ ఉంటుంది, ఓకే. ప్రైవసీ టాక్ ఉంటుంది. నేను ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు అది ప్రైవసీ. ఉమ్, నాకు తెలీదు ఓకే. ఇన్ని మీడియా ఛానల్స్కి వెళ్తుందని, ఓకే. ఇన్ని లక్షల మందికి ఆ ఫోన్ కాల్ సంభాషణ కాన్వర్జేషన్ రీచ్ అవుతుందని, సర్క్యులేట్ అవుతుంది నాకు తెలీదు. ఓకే. తెలుసుంటే ప్రజలు వింటారు అన్న కోణంలో మాట్లాడేవాడిని. ఓకే. ఫోన్ సంభాషణలు ఎవరైనా మాట్లాడే విధానం కొంచెం పర్సనల్స్ మాట్లాడతారు. ఓకే. అవును. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసినప్పుడు ప్రవీణ్ పగడాల గురించి మీరు ఏమైనా చెప్పండి అని అడుగుండుంటే, ఉమ్, ఆయన తాగుతారండి అని నేను అనుంటే ఉమ్, అప్పుడు 100% నాది తప్పే. ఉమ్, ఎవడైనా నన్ను చెప్పు తీసుకొని కొట్టచ్చు. ఉమ్, కానీ జరిగింది ఏంటంటే అవతలవాడి మైండ్లో అభినయ్ దర్శన్ అనేవాడిని ట్రాప్ చేయాలి అని మైండ్లో ఉంది వాడికి. ఓకే. నేను అవతలవాడు ఎవడో ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ అంట ఉమ్, అని మా వాళ్ళు నమ్మాక ఉమ్, నాకు కనెక్ట్ చేస్తారు ఆయన కాల్ని. ఓకే. ఒక 10 days కాన్వర్జేషన్ అది. ఉమ్, 10 రోజుల పరిచయం. 10 రోజుల పరిచయంలో మొదటి 3 రోజుల్లో అతను నన్ను నమ్మించాడు. ఏమని? ఉమ్, ప్రవీణ్ గారు నేను ఫ్రెండ్స్, ఉమ్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అమెరికాలో, ఓకే. ఆయనకు సాఫ్ట్వేర్, నాకు ప్రతిదీ టాలీ అవుతూ వచ్చింది. ఓకే. ఈయన అమెరికాలో ఉండేవాడు, ఉమ్, ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని, ఈయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఎందుకంటే నాకు ఈయన గురించి తెలియదు కదా వ్యక్తిగతంగా, ఓకే, ప్రవీణ్ ఓకే, గారి గురించి. ఓకే. ఆటోమేటిక్ గా అవతల వాడు నన్ను ట్రాప్ చేస్తున్నట్టు వాడికి ఉంది కాబట్టి ఉమ్, వాడు చాలా తెలివిగా నన్ను మాట్లాడుతూ నన్ను దింపుకుంటూ లాగేసుకుంటా వస్తున్నాడు. ఉన్నాడు. వాడి ఆలోచనలోకి నన్ను తీసుకెళ్తూ అదే, వచ్చాడు. అవును. నాకు తెలియదు కాబట్టి నాకు 50 మంది చెప్పినప్పుడు ఎలా అయితే నమ్మాను నేను, ఉమ్, అలా నమ్మాను వాడిని. క్రిస్టియన్, ఓకే. ప్రవీణ్ గారి ఫ్రెండ్, ఓకే. రెగ్యులర్ గా అమెరికాకు ప్రవీణ్ గారు వెళ్ళినప్పుడు కలుస్తారు ఓకే. అని నేను నమ్మేశా. ఓకే. నమ్మిన తర్వాత ఒక 7వ రోజు 8వ రోజు ఈ టాపిక్ వచ్చింది. ఉమ్, ప్రవీణ్ గారు నేను కలిసి సిట్టింగ్ వేస్తామండి అన్నాడు. ఓకే. తెలుసన్నా అన్నాను. ఓకే. తెలుసన్నా అన్నాను. ఓకే, తప్పలేదు ఓకే. దాంట్లో. అలా కాకుండా ఎవరో ఫోన్ చేసి, ఇప్పుడు మీరున్నారు ఫోన్ చేసి, బ్రదర్ ప్రవీణ్ గారు మీకు తెలుసా ఆయన తాగుతారంటనే అంటే, అవునండి తాగుతారు నాకు తెలుసు అంటే తప్పు. ఓకే. అలా కాకుండా మీరు 10 రోజులు పరిచయం అయ్యి 10 రోజులు మాట్లాడి ప్రవీణ్ గారితో మీరు ఏదో బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు నన్ను నమ్మించేసి ఓకే. ప్రవీణ్ గారు నేను కూర్చొని తాగుతామన్న తర్వాత నేనేమంటాను? ఇంకా అంత సన్నిహితుడు చెప్పింది అవునా, నాకు ఇంకేమంటాను? ఏమో తెలియదు మరి, నాకైతే తెలియదు. అన్నాను. నేను అనలేను, నేను మనిషిని. ఇప్పుడు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కాల్ వినేటప్పుడు, లీక్డ్ ఆడియో ఏదైతే ఉందో వినేటప్పుడు ఒక వాళ్ళు ఒక ఆలోచనలోకి రావాలి, ఒక మైండ్ ప్రిపేర్ చేసుకోలేమని. ఇది ఫోన్ సంభాషణ అన్నట్టు వింటే నన్ను అపార్థం చేసుకోరు ఎవరు. ఓకే. అది బయటకు వచ్చింది, బయటకు వచ్చాక ఇలా ఎందుకు మాట్లాడు 100 మంది చెప్తారు సలహాలు, ఇలా మాట్లాడకూడదు. కానీ అలా ఎవడికి ఫోన్ చేసినా అలాగే మాట్లాడతాడు. ఒక వ్యక్తి నమ్మినప్పుడు మోసపోతాడు. ఓకే. అలానే మోసపోయిన వాడిది తప్పు కాదంట. తప్పు కాదు, మోసం చేసిన వాడిది తప్పు. వాడు మోసం చేయాలన్న ఆలోచనతో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి నన్ను నమ్మించాడు. అంటే ఆయన మీకు కాల్ చేసిన 1 week నుంచి కూడా ఇక్కడ నెంబర్ 10 days ఇక్కడ నెంబరే పడిందా లేకపోతే యూఎస్ నెంబర్ ఏమైనా పడిందా? ఇక్కడ నెంబర్ ఇక్కడ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిచ్చాడు మధ్యలో ఒక అతను. ఓకే. ఇప్పుడు ఒకటండి, సింహం యథార్థంగా, సింహం నీతిగా ఉంటుంది, తలెత్తుకొని ఉంటుంది. నేను మాస్కులు కట్టుకొని నా ముఖం చూపించొద్దు అని ఆడంగే వెదవలా నేను చేయను. ఆ కాల్ మాట్లాడినప్పుడు దమ్ము ధైర్యం ఉంటే, మీ ఛానల్లోనే అనుకుంటా నేను చూసా, మాస్క్ పెట్టుకొని బ్లర్ చేయించేసుకొని ఆడంగే వెదవలాగా దాక్కునే పనేంది? నువ్వు సింహం లాంటి అయితే, మగాడివైతే ఫేస్ చూపించు. రమ్మని చెప్తున్నారు డెబిట్ కి. డెబిట్ కాదు, ధైర్యంగా నువ్వు ఎందుకు చూపించలేకపోయావు? ఇప్పుడు నేను మీ ఛానల్కి వచ్చాను, మీరు రమ్మన్నారు, నా ఫేస్ చూపించద్దండి, నా ముఖాన్ని మాస్క్ కట్టుకుంటా, బ్లర్ వేయండి చెప్పాను నేను. మీకేమన్నా లేదు, అవసరం లేదు.
తప్పుడోడే దాక్కుంటాడండి. తప్పు చేసేవాడే గోడని కథలోని పనులు చేస్తాడు. తప్పు చేయని నాలాంటోళ్ళు నేరుగా నిలబడి మాట్లాడతారు. ముఖం చూపించే ధైర్యం లేదు. వాడు ట్రాప్ చేసింది నమ్మటం ఏంటో నాకు అర్థం కావట్లా. అలా నాకు వరిగిపోయింది ఏమీ లేదు. నన్ను అర్థం చేసుకునే క్రైస్తవ సమాజం అర్థం చేసుకున్నారు. నో ప్రాబ్లం. ఇంకోటి, ఇప్పుడు మీరు అజయ్ బాబు గారు ఇద్దరు కలిసి క్రిస్టియన్ కమ్యూనిటీని ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, పైసలు లాగేద్దామని చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమేనా? చేతకాని అసమర్థులు ఎన్ని పనికి మాలిన మాటలైనా మాట్లాడతారు. నేను ఒకటి చెప్పనా, నేను ఈ విషయం మీద గతంలో చెప్పాను మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, మీ ఛానల్కి వచ్చినప్పుడు. డబ్బులు లాగితే ఇచ్చేటోళ్ళు ఎవరు సార్? సార్ మీ ఛానల్ నేను వచ్చాను, 5 మంది ఉన్నారు, నాకు ఇవ్వండి 1 లక్ష రూపాయలు, ఇక్కడ కూర్చుంటాను, తిండి నీళ్ళు మానేసి కూర్చుంటా, ఇస్తారా? ఇస్తారా చెప్పండి, ఇస్తారా? మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను నేను ఒక 4 రోజులు, ఒక 50,000 అడుగుతా, ఇస్తారా? లేదు. రోడ్డు మీద నిలబడతా ఇలా కోటి సూట్ వేసుకొని, కారు మీద నిలబడతా, ఒక 50,000 కావాలంటే ఇస్తారా? మరి ఎలా ఇస్తారు? మాకు కామన్ సెన్స్ ఉండద్దు? ఇప్పుడు నేను నచ్చితే ఇస్తాడు. నా మాట, నా విధానం, నా పోరాటం, నా 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 డెసిషన్స్ నచ్చితే ఇస్తాడు. వాడిని నేను ఇంకా వాడిని ఫోర్స్ చేయక్కర్లేదు, వాడిని బతిమలాడక్కర్లేదు. అభినయ్ నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు. ఇప్పుడు ఎవడైతే అభినయ్, అజయ్ డబ్బులు వసూలు చేస్తుంటే, వసూలు చేయడం కాదు సార్ అది. వసూలు చేయడం అంటే ఏంటి? పుస్తకం పట్టుకొచ్చి ఏమండి కొంచెం మేము చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి అని అడిగితే కూడా ఇవ్వరు కొందరు. ఇవ్వాలంటేనే ఇస్తాడు. వాడికి నేను నచ్చాలా, నా డ్రెస్ నచ్చాలా, నా మాట నచ్చాలా, నా బుక్ నచ్చాలా, నేను చేసే పని ఏదో తెలియాలా, ఇన్ని కనుక్కున్నాక, ఇన్ని లెక్కలు అడిగాక అప్పుడు తీస్తాడు జోబిలోంచి పైసలు. అవునా కదా? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మా క్రిస్టియన్ కమ్యూనిటీలో పాస్టర్లే ఫోన్ పే పెట్టారు, ఫోన్ అది నేరం కాదు కదా. నిజంగా మంచి మనసు ఉన్నోడైతే ఏం చేస్తాడంటే, అభినయ్ దర్శన్ పాస్టరే, క్రైస్తవుడే, ఫోన్ పే పెట్టాడా, వాడి ఛానల్లో పెట్టుకున్నాడు, డబ్బులు వస్తున్నాయా, రానిలే, బాగుపడతాడు, బాగుపడినిలే, మనోడే కదా. అది మంచితనం, మంచి బుద్ధి అది. సరే, నేను ఇంకో ప్రశ్న అడుగుతా. ఈ పాస్టర్లందరూ, సోకాల్డ్ పాస్టర్స్ అందరూ, నన్ను అంటున్న వాళ్ళని అంటున్నా, మట్టి పిసికి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారా? రాళ్ళు కొడుతున్నారా? లేదా కూలి పనులకు వెళ్తున్నారా? ఇలాగా చర్చిలోకి వెళ్ళి బోధిస్తూ, అదంతా కాదు. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? బోధిస్తారు, అంతా వదిలేయండి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ ఎలా వస్తుంది? ఇంటి రెంట్లు, కరెంటు బిల్లు ఎలా గడుస్తున్నాయి? పిల్లల ఫీజులు ఎలా కడుతున్నారు? డీజిల్ ఎలా వస్తున్నాయి చెప్పండి? ప్రజలే ఇస్తారు. సింపుల్. జాన్ పాల్, ఇప్పుడు నేను ఒకటి చెప్తా. జాన్ పాల్ తో మొన్న లైవ్ లో ఏదో పెడితే లైవ్ లోకి వెళ్ళాను, బుద్ధి లేక. వాడు పందెం తెలిసి వెళ్ళా లైవ్ లోకి. వెళ్తే నేను చాలా హానెస్ట్ గా మాట్లాడతా. ఏదైనా ఉన్నది ఉంటే నా కార్ ఏదో చెప్పా, నా కార్ ప్లేట్ ఏదో చెప్పా, నా ఆస్తి ఏదో చెప్పా, నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెప్పా. చెక్ చేసుకో స్వామి, ఇది నా బ్యాంక్ అకౌంట్. ఒక మేనేజర్ తెలిసిన ఉంటే చాలు. నా ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన డేట్ నుంచి ఈ రోజు వరకు చెక్ చేసుకో. కనీసం ఒక 10 లక్షలు నా అకౌంట్ లో పడి ఉంటే నా యూట్యూబ్ ఛానల్ తీసేస్తా అని చెప్పా. తప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఎంక్వైరీ చేశా, నీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి వేస్తున్నావంట. పనికి మాలిన మాటలు. నా అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి వేస్తున్నా అంటే అర్థం ఏంటి? నా అకౌంట్లో అయితే పడి ఉంటది కదా, అది క్యాల్కులేషన్, అది అకౌంట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఆ ₹1,00,00,000 పడింది, వేరే అకౌంట్కి వేసా, నా ₹1,00,00,000 కౌంటే కదా. నేను అన్నది ఏంటి, ఆయన అన్నదంటే, నేను ఒక ప్రశ్న అడిగా అతన్ని. జాన్ పాల్ గారు, మీరు తిరుగుతుంది 7 సీటర్ కారు, నేను తిరుగుతుంది డొక్కు డకోటా 2016లో కొన్న స్విఫ్ట్ డిజైర్ కారు. నాది ఎల్లో ప్లేట్, మీది కొత్తది వైట్ ప్లేట్. నేను కారు కొనలేకపోయా ఇప్పుడు వరకు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది కారు? సమాధానం లేదు. నువ్వే కనుక్కో, సెప్టెంబర్ వరకు టైం ఇస్తా కనుక్కో. ఎందుకు పనికి మాలిన మాటలు? నువ్వు యథార్థవంతుడు అయితే ఆన్సర్ చెప్పు. నీకు కారు ఎక్కడి నుంచి వచ్చింది? గిఫ్టా? ఎందుకు వచ్చింది గిఫ్ట్? తీసుకోవు కదా నువ్వు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చావా? ఎవడిచ్చాడు డబ్బులు? తీసుకోవు కదా నువ్వు. అభినయ్ దర్శన్ తీసుకుంటాడు, నువ్వు తీసుకోకూడదు. నీ బిడ్డలకు పోషణ ఎట్లా వస్తుంది? ఉద్యోగం చేస్తున్నావా? ఇది అడిగాను నేను. నీ ఫ్యామిలీని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? సర్వైవ్ ఎలా అవుతున్నారు కనుక్కో. నా ఫ్యామిలీలో ఎవరు ఉద్యోగం చేస్తారు కనుక్కో. జూమ్ లో జరిగింది, స్ట్రీమ్ యార్డ్ లో లైవ్ తీసుకున్నాడు. నో ఆన్సర్. ఏ ప్రశ్న అడిగితే ఆన్సర్ కనుక్కోండి, చూద్దాం. మీకే ఛాలెంజ్. ఏంటిది? నేను ఓపెన్ గా చెప్తా. నన్ను ప్రేమించి, నేను నచ్చి, నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఇస్తున్న కానుకలతో నేను పరిచర్య చేసుకుంటూ నన్ను నేను పోషించుకుంటున్నా. కానీ ఇన్ని వేల పైసలు వస్తాయా జనాల దగ్గర నుంచి మీకు?
రావండి. నువ్వు వస్తే నేను ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ నీడ్ కారు, 3 లక్షలు డౌన్ పేమెంట్ కడితే కారు కూడా మాట్లాడుకొని పెట్టుకున్నా ఒకటి. 3 లక్షలు డౌన్ పేమెంట్ పెడితే 7 సీటర్ కార్ సెకండ్ హ్యాండ్, అది కూడా వస్తుంది. 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి లేక గత 3 నెలల నుంచి అలా వెయిట్ చేస్తున్నా, తీసుకుందాం. ఇప్పుడు ఎవడైనా 3 లక్షలు ఇస్తే ఈ రోజే కొనేస్తా కారు. నేను అనేది ఏంటంటే ఫోన్ పే పెట్టుకుంటే నేరమా? నేను ఎవరిని తిట్టి కొట్టి తీసుకోలేదు కదా. నేను నచ్చే ఇస్తాడు. నేను ఒకటే అంట, మీరు పెట్టుకోండి సార్. వీళ్ళ బాధ అంతా ఏంటంటే అండి అసూయ, అంతే. ఓర్వలేని తనం. ఒక జాన్ పాల్ అయినా, ఇంకా నన్ను అనే వాళ్ళ పేర్లు చెప్పను వాళ్ళైనా, ఎందుకంటే ఓర్వలేని తనం. వీడికి ఎంత వచ్చేస్తుందో, వీడు ఎక్కడ గొప్పడైపోతాడు, వీడు ఎక్కడ పెద్దోడైపోతాడు, ఓర్వలేకంతే. ఇప్పుడు ఇక్కడ ఒకటి, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మీరు అజయ్ బాబు గారు ఇద్దరు కొన్ని యాక్టివిటీస్ చేశారు కదా, సో దాని ద్వారా ఎన్ని డబ్బులు వసూలు చేశారు? యాక్టివిటీస్, మీటింగ్స్ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగలేదు. ఫస్ట్ ఖమ్మం మీటింగ్ చేసాం. ఖమ్మం మీటింగ్ డబ్బులు అసలు అడగలేదు, అజయ్ అడగలేదు, నేను అడగలేదు. కడప మీటింగ్ డబ్బులు 1 CR వరకు అనేసి అన్నారు. చూపించండి, మా అకౌంట్లు ఇస్తారు. నా అకౌంట్ కాదు, క్యాష్ ద్వారా కొంచెం ట్రాన్సాక్షన్ జరిగి, అంటే పర్సన్ దగ్గరికి వెళ్ళారు కదా, ఇక్కడ ఈ యాక్టివిటీ చేస్తున్నాం, ఇక్కడ ఈ యాక్టివిటీ చేస్తున్నాం, ప్రవీణ్ గారి పేరు మీద ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి. నిజంగా నేను కానీ అజయ్ బాబు గాని డైరెక్ట్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, అతను ఎవడైనా భూమి మీద వెళ్ళి, మేము పలానా కడపలో మీటింగ్ చేస్తున్నాం ప్రవీణ్ గారి మీద, హైదరాబాద్ మీటింగ్ చేస్తున్నాం, నేరుగా పర్సన్ టు పర్సన్ వెళ్ళి మాకు ఏమైనా సపోర్ట్ చేయండి అని అడుగుండుంటే మా దేవుడే మమ్మల్ని శిక్షిస్తాడు. అది నిజమే కనుక అయితే, ఒకవేళ అడుగుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా. నేను అడగల, అజయ్ కూడా అడగల. ఖమ్మం మీటింగ్ రూపాయి అడగలేదు ఎవరిని. కడప మీటింగ్ మాత్రం నేను అడిగా. ఎలా అడిగాను? ఇలా చేస్తున్నానండి, కడపలో దాదాపుగా ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది, నా ఒక్కడి వల్ల అంత భారం నేను పెట్టుకోలేను, నా అంత స్తోమత కాదు, మీరు సపోర్ట్ చేయండి అని ఫోన్ పే, గూగుల్ పే నంబర్స్ కి చాలా సపోర్ట్ చేశారు. దాదాపుగా 2.5 lakhs వరకు సపోర్ట్ వచ్చింది. ఆ మీటింగ్ నేను 3 లక్షలు పెట్టా. జాన్ పాల్ అంటాడు, అతనిది కూడా కడపే కదా, శ్రీనివాస రెసిడెన్సీలో జరిగింది హాల్ మీటింగ్. ప్యాక్ అయిపోయి ఎక్స్ట్రా చైర్స్ 100 తెప్పించాం బయట నుంచి, ఫుల్ జనాలు బయట ఉండిపోయారు. పాటలు పాడే AR స్టీవెన్సన్ గారు జనాలు నిల్చుంటే బయట, అమ్మా ఫీల్ అవ్వద్దండి, ముందుకొచ్చి కూర్చోండి అని చెప్పి స్టేజ్ ముందర కూర్చోబెట్టాడు. హాల్ అంతా ప్యాక్ అయిపోయింది. దాని తాలూకు వీడియోస్, ఫొటోస్ అన్ని ఉన్నాయి. వీటికి వచ్చిన జనాలకు తెలుసు, పాస్టర్లకు తెలుసు. ఈ జాన్ పాల్ అంటాడు మీటింగ్ అటర్ ఫ్లాప్ అయింది. ఎవరు అబద్ధాలు ఎందుకు? అంటే అటర్ ఫ్లాప్ అనలేదు, ఆ విధంగా కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా చందా రూపంలో డబ్బులు కాజేసి, అక్కడ డబ్బులు ఎవరిని అడగలేదు, కానుకలు పట్టాం. జనరల్ గా వేశారు. దేని చర్చిలో నువ్వు కానుక పట్టవా? అంటే చర్చి వేరు, ఇట్లాంటి మీటింగ్స్ వేరు కదా. మీటింగ్లలో డబ్బులు అనేది కండక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఒకటి మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి నెల 2 మీటింగ్లు పెట్టాలి. ఖమ్మంలో పెట్టాడు, అది తన సొంత ఖర్చుతో పెట్టాడు. కడపలో నాకు సపోర్ట్ చేశారు, పెట్టాను. హైదరాబాద్లో అజయ్ ఇద్దరు కలిసి సపోర్ట్ కోసం అడిగాము, కొంతవరకు వచ్చిందంతా పెట్టాము. హైదరాబాద్లో కానుకలు పట్టల. చాలా మంది పొలిటికల్ లీడర్స్ వచ్చారు, పొద్దులు ఎందుకులే తలనొప్పి లేనిపోతే ఇష్యూ చేస్తారని పట్టలేదు. పట్టడం తప్పు కాదు, చెప్తాను. పడితే వచ్చిన డబ్బుతో మేము ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకో మీటింగ్ పెడతాం. సరే ఇప్పుడు నేను చెప్తాను, పెట్రోల్ బంక్ వెళ్ళి బండ్లో పెట్రోల్ వేసుకుంటాం. పెట్రోల్ వేసుకున్నాం కదా అని చెప్పి జీవితకాలం ఇంకా పెట్రోల్ కొట్టమా? కొట్టిస్తాం. పెట్రోల్ వేస్తాం, అది అయిపోయేటప్పుడు మరలా కొట్టిస్తాం. మేమంతే, కానుక పడతాం, అది ఇంకో మీటింగ్ కి పెట్టి అయిపోయే లోపల మళ్ళీ అక్కడ కానుక పడతాం. అట్లా సర్వైవ్ అవ్వాలి కదా. ఒక ప్లాన్ ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు మీరు టోల్ గేట్ కట్టారు ఎప్పుడన్నా? ఫాస్ట్ ట్యాగ్ టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది, కలెక్ట్ చేస్తారు. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు? మన దగ్గర నుంచి తీసుకుంటారు. GST కడుతున్నారా? రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, బట్టలు కొన్నప్పుడు ఎవరికి కడుతున్నారు? గవర్నమెంట్. ఎవరి డబ్బు అది? మన డబ్బు. ఒక కూలోడు, ఉద్యోగస్తుడు, వ్యాపారవేత్త. ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది ఎవరి డబ్బు మీద? వీళ్ళ డబ్బు, ప్రజల డబ్బు. ప్రభుత్వమే ఒక కూలివాడు, ఒక పనివాడు, ఒక సామాన్యుడి డబ్బు మీద నడుస్తున్నప్పుడు, ఒక అభినయ దర్శన్ స్టార్ట్ చేసిన CPF అనే ఆర్గనైజేషన్ నన్ను అభిమానించే ప్రజల డబ్బు మీద నడవడం తప్పు కాదు కదా. అది ఎలా తప్పు అవుతుంది? ఇది కేవలం అసూయ, ఈర్ష, ఓర్వలేని తనం తప్ప ఇంకేది కాదు.
ఓకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ప్రభుత్వమే ప్రజల డబ్బు మీద నడుస్తుంది. అభినయ్ దర్శన్ పెట్టే కార్యక్రమాలు ఓకే నీ డబ్బుతో చేయరా అంటున్నారు చాలా మంది. నేనేం మా నాన్న కోటీశ్వరుడా, నాకు కనీసం సొంత ఇల్లు లేదు, నాకు ఓకే ఆశ ఉంది, ఆలోచనలు ఉన్నాయి, చేయాలనే ఆలోచన చేయాలని ఆశ ఆలోచనలు ఉంది. ఉన్నాయి. హైదరాబాద్ లో గౌతమ్ అని ఒక అతను ఉంటాడు, ఉమ్, సర్వ్ నీడి అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఓకే చాలా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తుంటాడు. ఓకే అతను కూడా సపోర్ట్ చేస్తారు. అంతెందుకు, ఈ పంది ప్రవీణ్ గాడు, ఉమ్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు ఉన్నాడే, ఓకే వాడు కూడా గత 3 రోజుల నుంచి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా, ఉమ్, చైర్లు కొనాలా, టేబుల్లు కొనాలా, ఫోన్ పే సపోర్ట్ చేయండి. ఉమ్, నేను దాన్ని తప్పనండి సార్, ఓకే వాడికి స్తోమత లేదు పాపం, ఉమ్, ఆశ ఉంది, ఆఫీస్ పెట్టాలని Yes. అడిగాడు. శివశక్తి కరుణాకర్ సుగుణాగాడు ఉమ్, యూట్యూబ్ పైన కవర్ పేజ్లోనే ఒకవైపు శివశక్తి అని ఉంటుంది, ఒకవైపు సపోర్ట్ శివశక్తి అని ఫోన్ పే నెంబర్. అవును. తప్పు కాదు అది. ఓకే ఒక సంస్థ నడవాలంటే డబ్బులు ప్రజల ఉన్నాయి. ఆర్థిక సహకారం ఉండాలి. ఓకే ఇది జగమెరిగిన సత్యం. ఇది మనుషులు ఇచ్చే డబ్బు లేకపోతే ప్రభుత్వమే నడవనప్పుడు ఓకే మా లాంటి వాళ్ళు పెట్టే చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఎలా రన్ అవుతాయి? ఇటు జాన్ పాల్ ఏమంటాడంటే, ఎవడు చేయమన్నా నిన్నంటే నేను చేయను, శివశక్తి కరుణాకర్ సుగుణ చేయుడు, ఉమ్, గవర్నమెంట్ కూడా ప్రజల డబ్బులు వద్దులే అని వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. ఉమ్. ఏంటి పరిస్థితి కానీ మీ సంస్థల ద్వారా యూజ్ ఏంది జనాలకి? చెప్తా. ఉమ్, ఇప్పుడు నేను మీటింగ్ పెట్టా, ఉమ్, ఖమ్మంలో పెట్టాము, కడపలో పెట్టాము, హైదరాబాద్లో పెట్టాము. ఉమ్, మేము అక్కడ క్రైస్తవులను ఏం చేస్తున్నాం అంటే, అమ్మా అన్యాయం జరిగితే నోరు మూసుకొని కూర్చోవద్దండి, ఉమ్, అన్యాయం జరిగితే ప్రశ్నించండి, ఎవడైనా క్రైస్తవుల మీద పడితే ఉమ్, కేసు పెట్టండి. ఉమ్, ఇవి మోటివేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం. మరి జనాలకి ఇదే కదా యూజు. ఓకే సార్ నేను ఒకటి అడుగుతా, వాళ్ళకి యూజ్ ఉంది కాబట్టే మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఓకే యూజ్ లేకపోతే ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, అడిగే నాకు ఇచ్చే జనానికి ఉమ్, ఇబ్బంది లేనప్పుడు మధ్యలో మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఓర్వలేనితనం అని అర్థం, ఓకే ఈర్ష్య అని అర్థం. జాన్ పాల్ ఎవరి దగ్గర డబ్బు తీసుకోడా? జాన్ పాల్కు నాకు ఒకటే డిఫరెన్స్ ఓకే ఏంటో తెలుసా? నేను ఫోన్ పే పెడతా, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ పే నెంబర్ చెప్తాడు. ఓకే సేమ్, ఆయన ప్రజల డబ్బు మీదే, నేను ఓకే ప్రజల డబ్బు మీదే, ఆయన కానుకల మీదే, నేను కానుకల మీదే. ఓకే మరి ఆయన అనొచ్చ నన్ను, నువ్వు ఉద్యోగం చేసుకొని నువ్వు సేవ చెయ్యి, ఓకే అప్పుడు నన్ను అనొచ్చు. నువ్వు నాలాగే, కాకపోతే ఫోన్ పే పెట్టడం లేదంతే, ఓకే నేను పెడుతున్నా అంతే. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఉమ్, సో ఈ కండక్ట్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసేసి ఉమ్. అవుట్ ఆఫ్ కి వేరే కంట్రీస్కి ఇట్లా ఈ విధంగా మేము కండక్ట్ చేస్తున్నాము, ఉమ్, ఈ విధంగా వీళ్ళని చైతన్యపరుస్తున్నాము, ఉమ్. మాకు సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్గా అని ఉమ్. చెప్పేసి అడుగుతారు అని ఉమ్. చెప్పేసి. ఫారినర్స్ ఉమ్, అంటే మీరు ఏదైనా ఉంటే చెప్పండి, అడుగుతా. అంటే నాకు సరైన రూట్ లేదు ఇప్పుడు వరకు. ఓకే మీకు ఒకవేళ ఎవరైనా తెలుసుంటే ఫారినర్స్ ఖచ్చితంగా అడుగుతా. మీ దగ్గర నుంచి వచ్చి అట్లా చేసారని చెప్పేసి కూడా అన్నారు. ఆహా లేదు, ఉంటే నాకు ఉంటే ఖచ్చితంగా అడుగుతా. మీరు మీరు నేను ఇంతమంది ఇప్పటి వరకు అడగలేదు, ఉమ్. నాకు రూట్ లేదు అసలు. నాకు ఫారినర్స్ ఎవరు నాకు తెలీదు, ఉమ్. తెలిస్తే ఖచ్చితంగా అడుగుతా. ఓకే. కానీ ఇప్పుడు వరకు అడగలేదు, నాకు ఎవరు పరిచయం అవ్వలేదు ఇంతవరకు. మీరు అజయ్ బాబు గారు ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, ఉమ్. సో అట్లాంటి ప్రోగ్రామ్ లోనే ఫొటోస్ వీడియోస్ ఉమ్. కొన్ని కలెక్ట్ చేసేసి ఫారినర్ కి ఇచ్చేసి ఉమ్. డీల్ నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి నన్ను అడగాలి, నాకు తెలియదు. మాకైతే ఫారినర్స్ పరిచయం అవ్వలేదు ఇప్పుడు వరకు. ఉమ్. ఒకవేళ అయితే ఖచ్చితంగా అడుగుతాం. అంటే మీరు ఆల్రెడీ సెలబ్రిటీ కదా, ఇంత ముందుకు మూవీస్ చేశారు కాబట్టి, సో ఆ సర్కిల్ తో కొంచెం ఎంతో కొంత సర్కిల్ ఉండి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేసి. లేదు లేదు లేదు, అబద్ధం అది, అది పక్కా పచ్చి అబద్ధం. ఉమ్. ఒకవేళ ఫారినర్ పరిచయం అయితే డెఫినెట్గా అడుగుతాం సహకారం. కొంచెం పెద్ద ఎత్తున చేయండి సార్. ఉమ్. మన కరుణాకర్ సుగుణ అంటున్నాడు, ఈ ఫోన్ పే గూగుల్ పేలలో నాకు 100, 1000 వేస్తున్నారు, అది కాదు, ఉమ్. ఒక పెద్ద లాట్ అమౌంట్ ఎవరైనా చేయగలిగితే ఇవ్వండి. ఉమ్. నేను ఆయన తప్పు పట్టట్లేదు, ఓకే ఓకే మంచిది, అడగటం మంచిది. ఉమ్. ఎందుకంటే నాకు కొన్ని పెద్ద ఆలోచనలు ఉన్నాయి, ఓకే ఏదో సినిమా చేద్దాం అనుకుంటున్నా, ఏదో చేద్దాం అంటున్నాడు ఆయన. ఉమ్. తప్పు కాదు అది. ఓకే కరుణాకర్ సుగుణాని ఆయన అడిగిన తప్పని నేను అనను. అంటే సపోర్ట్ కోరుకు, అంటే ఓకే నాకు కొంచెం పెద్ద హస్తం, ఈ 100,000, 1000 ఎంతమంది వేస్తారు కాదు, పెద్ద హస్తం ఎవరన్నా ఉంటారండి అంటున్నాడు. నేను ఒక ప్లాన్, ఒక ఓకే. మోటో, ప్రజలకు ఏదైనా చెయ్యాలా అనే వాడికి డబ్బుతో అవసరం ఉంటుంది. ఓకే అడగటం తప్పు కాదు, ఇచ్చేవాడిది తప్పు కాదు. ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తున్నాం. అంటే ఉమ్. ఫోన్ పే గూగుల్ పే పెట్టడం తప్పేం కాదు, కాదు, సో వాళ్ళు పెట్టినా కూడా తప్పు నేను అనట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అవును. ఈ విధంగా వేరే వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే ఏమంటారు? ఈర్ష్య, అసూయ. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఉమ్. ఇప్పుడు నన్ను ఎవరైతే నన్ను కానీ ఒక అజయ్ని కానీ అంటున్నారో ఫోన్ పేలు పెట్టామని, వాళ్ళని పెట్టమనండి. ఓకే వాళ్ళు పెడితే కూడా కుక్క కూడా ఏదో వాడికి ఏదో. ఓకే
వాళ్ళకి వెయ్యరు, వాళ్ళకి తెలుసా విషయం. ఓకే మాకు వేస్తున్నారని ఈర్ష్య, ద్వేషం, అంతే. Okay. ఇంకా అంతకుమించి అసలు ఏం చేయడానికి లేదు. వాళ్ళకి చెయ్యలేక ఇలా అరుస్తుంటారు మా మీద. ఓకే పెద్ద పెద్ద సేవకుల్ని మళ్ళీ ఎవరేమనరు. బడహా సేవకులు ఉన్నారు మా అవును. క్రిస్టియన్ కమ్యూనిటీలో, వాళ్ళు ఇప్పటికి ఫోన్పే గూగుల్ పే పెడతారు. మరి వాళ్ళని అనరే, ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోయారు. అవును వాళ్ళంటే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళకే ఇబ్బంది. ఆ. రేపు ఏమైనా కష్టం వచ్చినా పలకరని. ఓకే మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నాం కదా, వీళ్ళు ఎదగకూడదని ఆపడానికి ప్రయత్నం చేయడానికి ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు కదా, ఉమ్. సో పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళు కూడా ఉమ్. అంటే వాళ్ళు ఎవరు కూడా ఉమ్. మీలాగా కెమెరా ముందుకు వచ్చేసి ఉమ్. ఈ డిబేట్లు చేయడము, ఉమ్. మా దేవుడు గొప్ప అంటూ, మా దేవుడు ఇది అని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పుకోవడానికి రారు. ఉమ్. ఏమున్నా సరే అక్కడే మాట్లాడతారు, అంటే ఉమ్. ఇండివిజువల్ గా మనం ఉంటే మాట్లాడకూడదు. ఉమ్. బట్ మీరు మాత్రం ఈ విధంగా రావడం ఎందుకు మరి? మా దేవుడే అందుకే- గొప్ప ఉమ్. అని అనటమే తప్పు. ఉమ్. నేను దానికి ఎప్పుడు సపోర్ట్ చేయను. ఉమ్. వాళ్ళు రారు, నేను రాను, ఓకే అలా వచ్చే బ్యాచ్ వేరున్నారు. ఉమ్. నేనైతే ఎప్పుడు దానికి సపోర్ట్ చేయను. పెద్ద సేవకులు రారు, ఓకే నేను రాను. గతంలో అజయ్ వచ్చేవాడు, అజయ్ కూడా ఇప్పుడు రాడు. ఓకే క్లియర్ అది. అంటే మళ్ళీ రారా ఇంకా తను ఇప్పుడు రారు. మీడియా ముందుకు ఎప్పుడు కూడా మాట్లాడాలి. మతపరమైన చర్చలకి, మతపరమైన విధానంలో ఆయన మాట్లాడు. ఓకే ఉమ్. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈ విధంగా గూగుల్ పే ఫోన్ పేలు పెట్టేసి ఇంతకుముందుకు సినిమా హీరోగా ఎలా అయితే చేశారో, ఉమ్. ఇప్పుడు అదే విధంగా డబ్బులు వచ్చిన వాటితో కొంచెం పక్కనేసి ఉమ్. మళ్ళీ హీరోగా చేస్తారు అని చెప్పేసి కూడా అంటే ఏమన్నా నన్ను అనుకోవచ్చు. దగ్గర నుంచి చూసిన వాళ్ళందరికీ తెలుసు, నన్ను వీడు పిచ్చోడు అంటారు మా ఇంట్లో. ఎందుకంటే నాకు డబ్బు దాచిపెట్టడం రాదు. డబ్బులు సేవింగ్స్ అనేది నాకు చేత కాదు. నా దగ్గర 100 రూపాయలు ఉందంటే 150 రూపాయలకి ప్లాన్ చేస్తాను నేను. ఓకే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ మీకే చెప్తున్నా, ఓకే ఓల్డేజ్ హోమ్ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నా. అదే డబ్బులు లేవు, ఓకే 1,00,000 రూపాయలు ఉంది కరెక్ట్గా. ఇప్పుడు ఓకే ఓల్డేజ్ హోమ్ నేను స్టార్ట్ చేయాలంటే 3 lakhs ఖర్చు అవుతుంది నాకు. మంచాలు కొనాలి, అవును పర్మిషన్స్ తెచ్చుకోవాలి, అవును. నర్సుని పెట్టాలి, కేర్ టేకర్ని పెట్టాలి, వంట అవును. మనుషుల్ని పెట్టాలి, చాలా ఉంటుంది ఖర్చు. అవును. ధైర్యం చేసి దిగుతున్నా. ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్ కూడా సపోర్ట్ చేయమని అడుగుతాను నేను కాదు, నా పని మాట్లాడుతుంది, అవును. నేను చేసే పని మాట్లాడుతుంది. నాకు డబ్బు దాచడం తెలియదు. నాకు నేను డబ్బే దాచుకొని ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా నా దగ్గర మంచి 7-seater ఇన్నోవా కారు ఉండేది, ఓకే సొంత ఇల్లు ఉండేది, నా పేరున కనీసం ఒక 20-30 లక్షలు ఉండేది. ఎందుకు లేవు? ఇంత బిజీగా సేవలో ఉన్నా కూడా ఎందుకు లేవంటే నాకు డబ్బు దాచడం నాకు తెలియదు, నాకు రాదు. ఓకే డబ్బు కాదు, మనుషులను సంపాదించుకోవడం వచ్చు నాకు. సో మరి మీరు ఒక యాక్టర్గా ఉండి ఉమ్. ఇందులోకి ఏ విధంగా వచ్చారు? దేవుడు నన్ను పిలుచుకున్నాడండి. ఉమ్. నేను ఒక డ్రగ్ అడిక్ట్గా ఉన్నాను గతంలో, ఓకే చాలా వ్యసనపరుడుగా ఉండేవాడిని. ఉమ్. ఆ పిచ్చిలో నుంచి ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయాను 2016 డిసెంబర్ టైంలో. దేవుడు ఆ టైంలో నా మరణం నుంచి తప్పించి తన సేవకు నన్ను పిలుచుకున్నాడు. నేను పుట్టి పెరిగింది, నా బాల్యం అంతా, ఉమ్. నా అనుభవం అంతా పరిచర్యలోనే. మా నాన్న సేవకుడు, ఉమ్. ఒక్కనే మీ- అబ్బాయిని. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మొత్తం క్రిస్టియన్ చిన్నప్పటి నుండి. మొత్తం ఉమ్. నాకు తెలిసినప్పటి నుంచి మా డాడీ పాస్టర్గానే ఉన్నాడు. ఉమ్. ఆయన చేతుల కింద పెరిగాను నేను. చిన్నప్పటి నుంచి దేవునిలోనే పెరిగాను. ఉమ్. మధ్యలో డైవర్ట్ అయిపోయి ఇటు వెళ్ళిపోయాను, మరలా వెనక్కి వచ్చేసాను అంతే. అంటే ఇప్పుడు క్రిస్టియన్లకు ఎవరైతే కన్వర్ట్ అవుతారో ఉమ్. వాళ్ళందరూ కూడా ఉమ్. ఈ డ్రగ్ లేకుంటే మందుకు బానిస అయిన వాళ్ళు మాత్రమే క్రిస్టియన్లకు వస్తారా అనేసి బయట అంటూ ఉంటారు. అలా ఏం లేదు. ఇప్పుడు మా డాడీ అంటే ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి డ్రగ్స్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఉమ్. స్మోకింగ్ అలవాట్లేదు, ఓకే బూతులు కూడా మాట్లాడు, ఉమ్. చాలా క్లియర్గా ఉంటాడు ఆయన. మొదటి నుంచి అలవాట్లేవు ఆయన. ఓకే మరి ఆయన దేవుళ్ళలోకి వచ్చాడు కదా. అంతకుముందు ఉన్నప్పుడు సినీ ఆర్కెస్ట్రాగా పాట పాడేవాడు, ఓకే సినిమా పాటలు పాడేవాడు. దేవుళ్ళలోకి వచ్చాక అవి మానుకున్నాడు అంతే. అలవాట్లు ఏం లేవు. ఓకే మా డాడీని ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇంతకుముందు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, ఉమ్. చనిపోయిన. ఉమ్. ఆయన కూడా ఒకప్పుడు నేను తాగేది, అవును సో చెప్పారు. ఆ దేవుడిని నమ్ముకున్నాక మానాను అని చెప్పేసి. అవును, అంటే మీరు కూడా అదే విధంగా మానారా? ఇట్లా చాలా మంది కూడా అదే చెప్తారు. ఎక్కువ మంది. ఎందుకు అంటే వీళ్ళని ఫోకస్ చేసి లాగేస్తారా లేకుంటే ఎట్లా? నేను అదే అన్నా. ఇప్పుడు మీరు మ్యారేజ్ గురించి అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పబోయాను, అక్కడ పాయింట్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను డ్రగ్ అడిక్ట్గా ఉన్నాను, ఉమ్. వదిలేసా. ఉమ్. ఇప్పుడు నేను ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, స్మోక్ చేస్తారో, ఉమ్. డ్రింక్ చేస్తారో ఉమ్. వాళ్ళకి నేను బాగా చెప్పగలుగుతా. ఉమ్. ఎందుకంటే ఒకప్పుడు నా అనుభవం కూడా అదే. ఓకే నేను చెబితే వాళ్ళకి ఎక్కుతుంది. ఓకే ఇప్పుడు నాకు ఏ అలవాటు లేనోడు చెప్పినానుకో, నీకేం తెలుసురా మందులో ఉన్న మజా అంటాడు, ఉమ్. నీకేం తెలుసురా స్మోకింగ్లో ఉన్న మజా అంటాడు. అవును. అవునా కదా? అవును
కాబట్టి దేవుడు ఎవరిని తీసుకొని వస్తాడంటే సమాజంలో ఇలాంటి పాడైపోతున్న వాళ్ళకి పాడైపోయిన వాడిని బాగు చేసి తీసుకొచ్చి నీ అనుభవాలు చెప్పమంటాడు దేవుడు. ఓకే. మా టెస్ట్ మనీ మా అనుభవాలని చెప్పినప్పుడు ప్రజలు ఓహో ఈయన ఇలా ఉండేవాడా, ఇంత మంచిగా మారాడు అంటే మేము కూడా మారచ్చు అన్నటువంటి ఒక ఆలోచన కలుగజేస్తాం. అంటే పాడైతున్న వాళ్ళని మాత్రమే దేవుడు అవి మాత్రమే అని కాదు, కానీ ఎక్కువ దేవుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాడు. ఎక్కువ శాతం వాళ్ళని తీసుకుంటాడు దేవుడు. ఓకే. తను సేవ చేయటానికి, ప్రకటించడానికి, బోధించడానికి. సో ఇంకోటి, మీరు ఒక మీడియా ఛానల్కి వేరే వరకు కాల్ చేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు థంబ్నెయిల్స్ ఏమున్నాయండి, బొచ్చడు పెడతారు. మీరు కూడా ఇప్పుడు నేను పోయిన తర్వాత దీని మీద రకరకాల థంబ్నెయిల్స్ పెడతాను. నేను ఎప్పుడు థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళని తప్పు పట్టను. ఎందుకంటే పాపం ఛానల్ రీచ్ కోసం, ఆ వీడియో రీచ్ కోసం అనే థంబ్నెయిల్ పెడతారు, అట్రాక్టివ్గా ఉండాలి. ఒక ఛానల్కి సంబంధించిన ఒక వ్యక్తి అతను ఒక టైటిల్ పెట్టాడు, నన్ను బెదిరిస్తున్న ఆన్లైన్ బెగ్గర్ అని ఏదో పెట్టాడు, థంబ్నెయిల్ పెట్టాడు. ఆ వీడియోకి రీచ్ బాగా వచ్చింది. ఫోన్లే పాపం బాగా రీచ్ వచ్చిందిలే. అంటే గత 15 రోజుల నుంచి కంటిన్యూ నా ఫోటోలో నా వీడియోలో పెడుతున్నాడు. ఫోన్లే పాపం అనుకున్నాను నేను. ఆ థంబ్నెయిల్కి తగ్గట్టుగా లోపల కంటెంట్ ఉందా? ఉంటే మీరు నన్ను అడగాలి. ఆ కంటెంట్ ఏముంది లోపల? బెదిరించినట్టుందా, నార్మల్గా మాట్లాడినట్టుందా? ఎందుకు బ్రదర్ నా మీద వీడియోలు చేస్తున్నావు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు అంత గ్రెడ్జ్ పెట్టుకున్నారు నా మీద, నేను వచ్చి కలుస్తాను మాట్లాడతాను అంతే. అది బెదిరింపు ఎలా అవుతుంది? థంబ్నెయిల్ పెట్టుకున్నందుకు మాత్రం థంబ్నెయిల్ నిజం అవ్వదు కదా. థమ్స్ ఉందా పెడతాం మనం, థమ్స్ కాదు, కంటెంట్ ఉందా? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో కూడా, అరే నా మీద వీడియో చేస్తావు, నీ కథ చూస్తా, నీ అంత చూస్తా, నిన్ను బయట తిరగనివ్వను, నిన్ను చంపుతా, ఇంకోసారి వీడియో చేస్తే మరే, ఇలాంటివి వార్నింగ్ అంటే. నువ్వు చక్కగా మాట్లాడిన అతనితో ఏంటి బ్రదర్ ప్రాబ్లం ఏంటి? మన ఇద్దరికి ఏం వ్యక్తిగత పగా ప్రతీకారాలు లేవు కదా, ఎందుకు అలా నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి నాకు చాలా బాధ ఇస్తుంది. మీకు నా మీద గ్రెడ్జ్ ఉన్నట్టుగా కసిగా మాట్లాడుతున్నారు ఎందుకు నన్ను అని నేను మంచిగా మాట్లాడాను. సో ఇంకోటి, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళని కూడా అనవసరమైన టాపిక్ లోకి లాగేసి వాళ్ళని కూడా అదే బ్యాడ్ నేమ్ తెస్తున్నట్టుగా, వాళ్ళకు వేరే లేకుండా చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళని లాగడం ఎందుకని? వర్క్ చేసే వాళ్ళని నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఒక్కసారి జాయిన్ అయ్యాడంటే నేను మానేయమంటే తప్ప వాళ్ళు మానేరు. నేను అంత ప్రేమగా చూసుకుంటా, నా సొంత తమ్ముడిలాగా, నా సొంత కుటుంబంలో వ్యక్తిలాగా చూసుకుంటాను. అది నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. నేను మానేయమంటే తప్ప మానేరు వాళ్ళు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో అన్న నేను మాట్లాడతా అన్నప్పుడు మాట్లాడండి తమ్ముడు అంట. నాకై నేను వాళ్ళని ప్రోత్సహించి మీరు మాట్లాడే నో రూల్, అలాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు నా దగ్గర. నువ్వు మాట్లాడితే రీచింగ్ ఎక్కువ రావచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే రీచ్ ఎలా వస్తుంది? అంటే వర్క్ కదా, నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నన్ను ఈ విధంగా ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మాట్లాడితే. నా దగ్గర ఒక ఎడిటర్ ఉన్నాడు, నా దగ్గర ఉన్న ఎడిటర్ ఇంకొక ఛానల్లో పనిచేసేవాడు. ఆ ఛానల్కి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తమ్ముడు పరిచయం అయ్యాడు నాకు, మా క్రిస్టియన్ అబ్బాయే పరిచయం అయ్యాడు. తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళ తర్వాత నేను ఛానల్ పెడితే నాకు ఒక ఎడిటర్ కావాలని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను నేను ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. నాకు వేరే ఛానల్ అతను నాకు బాగా దగ్గర ఫ్రెండ్, అన్న నా దగ్గర ఒక మంచి ఎడిటర్ ఉన్నాడు మీకు ఇస్తాను. ఓకే తమ్ముడు అయిపోయింది, శాలరీ ఫిక్స్ అంతా మాట్లాడేసుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత నా దగ్గర ఇప్పుడు పనిచేస్తున్న ఎడిటర్ ఉన్నాడే ఇతను నాకు ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్ చేసి అన్న మీరు మన అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, యాడ్ ఇచ్చారు కదా ఎడిటర్ కావాలని, ఆఫర్ ఉందా అయిపోయిందా అంటే, తమ్ముడు వేరే వాళ్ళు ఫోన్ చేశారు, రేపే జాయిన్ అవుతున్నారు, ఏం ప్రాబ్లం ఏంటి అన్న నేను పలానా దగ్గర చేసేవాడిని కదా, మీకు తెలుసు కదా, మానేశాను, 4 days అయింది మానేసి, నాకు కొంచెం అర్జెంటుగా వర్క్ కావాలన్నా, మీ దగ్గర ఆఫర్ ఉంటే వస్తా అన్నాడు. నాకు తెలిసినోడు కదా, తెలియనోడికి ఎందుకు ఇవ్వటం? తెలిసిన అబ్బాయి, క్రిస్టియన్ అబ్బాయి, బాగా మంచి పిల్లాడే. సరే తమ్ముడు నువ్వు అక్కడ మానేసావా, నేను ఇస్తున్నాను మానేసి వచ్చేస్తావా, చాలా క్లియర్గా మాట్లాడు. 4 days అయిందన్న మానేశాను. ఓకే తమ్ముడు వచ్చి జాయిన్ అయిపోన్నా. వచ్చాడు, జాయిన్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఆ ఛానల్ వాళ్ళు నా మీద పగబట్టారు. అంటే అదేదో నేనే అబ్బాయిని తీసుకొచ్చేసినట్టుగా, నేనే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా వాళ్ళు నా మీద చేస్తుంటే అతను మాట్లాడాడు, అన్న నాకు బాధ వేస్తుంది, నేను రావటం బట్టే కదా ఇవన్నీ చేస్తాను, నేను ఒక క్లారిటీ ఇస్తాను, చేద్దాము నీ ఇష్టం అని చెప్పి ఆయనని తీసుకొచ్చి కూడా జాన్ పాల్ గారిని తిట్టిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అతనే జాన్ పాల్తో మాట్లాడాడు. ఆ అబ్బాయి నా దగ్గర ఉన్న ఎడిటరే
జాన్ పాల్తో మాట్లాడాడు. ఓకే. అసలు ఎందుకన్నా నా పేరు మీరు ప్రస్తావిస్తారు, ఇవి మాట్లాడింది అతనే. ఓకే. నేను ఏది ఒక అభినవ్ గారే కాకుండా వాళ్ళ టీం మెంబర్స్ కూడా తీసుకొచ్చి ఈయన తిట్టిపిస్తున్నారని చెప్పేసి. తిట్టించడానికి ఏం కాదు తమ్ముడు, వాళ్ళు హట్ అయినప్పుడు వాళ్ళ మీదకి ఏదన్నా ప్రాబ్లం వచ్చారో వాళ్ళు మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు కల్వరి టెంపుల్ ఉంది కదా, సో కల్వరి టెంపుల్లో టెంపుల్ అనేది తీసేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు తీసేయాలి అంటే టెంపుల్ అనేది ఒక గుడికి సంబంధించింది, గుడి. బట్ కల్వరి టెంపుల్ అనేది పెట్టకుండా కల్వరి చర్చ్ ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా, ఈ టెంపుల్ అనేది పెట్టుకోవాలి. టెంపుల్ అంటే హిందువులకు సంబంధించింది కదా అని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పారు? చాలా మంది అంటా ఉన్నారు. టెంపుల్ అంటే హిందువులకు సంబంధించిందని ఎక్కడ లేదు. అంటే టెంపుల్ ఓకే ఈజ్ బిలాంగ్స్ టు హిందూస్ అని ఎక్కడ ఉందా? ఓకే. టెంపుల్ అనే పదం హైందవులది అని ఉందా? ఓకే. లేదు కదా. ఉంది. ఎక్కడుంది? ఉంది అన్నారు. లేదు లేదు, సమస్య లేదు. నేను కూడా టెంపుల్ అనే పెడతా. ఇప్పుడు ఓకే. నేను చర్చ్ పెడితే నేను కూడా పెట్టి పేరు పెట్టి దా పక్కన టెంపుల్ అనే పెడతా. ఓకే. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, మా బైబిల్లో టెంపుల్ అనే మాట చాలా సార్లు ఉంది, చాలా చోట్ల ఉంది. యు ఆర్ ద టెంపుల్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్ అంటే నువ్వు దేవుని ఆలయం అని బైబిల్లో ఉంటది తెలుగులో. ఇంగ్లీష్ లో యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని ఉంటది. టెంపుల్ అంటే ఆలయం అండి. ఆలయం, దేవాలయం. అది హిందువులది కావచ్చు, క్రైస్తవులది కావచ్చు. దేవుడు నివసించేదాన్ని గుడి అంటాం, ఆలయం అంటాం, దేవాలయం అంటాం. అది హిందువులకు పేరు వేరేంటి, క్రైస్తవులకు పేరు ఏంటి? దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉన్న చోటుని అది అంటాం మనం. అది క్రైస్తవులు హిందువులది అనే పదం ఏమి ఉండదు. చాలా మంది పెట్టుకుంటారు, పెట్టుకోవచ్చు, తప్పే ఉండదు. సో లాస్ట్ ఫైనల్, ఇందాక మీరు డ్రగ్ అడిక్ట్ అయినా దాని నుంచి బయటపడ్డా అన్నారు కదా, సో ఈ వీడియో ద్వారా అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ఏమన్నా ఆలోచించగలిగేంత ఏమన్నా చెప్పగలుగుతారా? నేను సినీ జీవితంలో ఉన్నప్పుడు దాదాపు 5 సంవత్సరాలు డ్రగ్ అడిక్ట్గా ఉన్నాను. స్మోకింగ్, చాలా అలవాట్లు ఉండేవి, వ్యసనాలు ఉండేవి. చాలా డబ్బులు లాస్ చేసుకున్నాను, హెల్త్ లాస్ చేసుకున్నాను. ఎవరైనా యవనస్తులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి అలవాట్లు ఉంటే దయచేసి 2 చేతులు ఇచ్చి జోడించి మీకు నమస్కరించి చెప్తున్నా, అమ్మా నాన్నలు బాధ పెట్టద్దు, అన్నీ విడిచిపెట్టండి, డబ్బులు సేవ్ చేసుకోండి, ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోండి. ఈ జనరేషన్లో ఇలాంటి వాటికి అస్సలు వెళ్ళొద్దు. ఎక్కువ గాంజాయి చాలా ప్రభావితం చేస్తుంది యవనస్తుల్ని. ఇలాంటి అలవాట్ల నుంచి విడిపించబడండి. నేను కూడా అన్ని అలవాట్లు మానుకొని ఈరోజు చక్కగా ఆరోగ్యంగా మంచిగా 10 మందికి ఉపయోగకరంగా నేను ఉంటున్నా. సో మీరు ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నాను.